అందరికీ నమస్కారం. హరహర మహాదేవ. కుమార గురవే నమః. సనాతన ట్రావెలర్ అని చెప్పుకోబడే ఒక వ్యక్తి రీసెంట్‌గా సద్గురు మీద చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అతనికి కౌంటర్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అసలు వీడు వీడియో ఎలా స్టార్ట్ చేశాడంటే, సద్గురుకి అసలు సనాతన ధర్మ బేసిక్సే తెలీదన్నట్టు స్టార్ట్ చేశాడు. సద్గురుకి సనాతన ధర్మ బేసిక్సే లేకపోతే ఎంతోమంది యోగులు, ఎంతోమంది గొప్ప గొప్ప సన్యాసులు, అలాగే పూజారులు వీళ్ళందరూ గూడా సద్గురుని విజిట్ చేశారు. విజిట్ చేశారు. కొంతమంది ఈవెన్ ఆయన ఆశీర్వాదం గూడా కొంతమంది తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌దేవ్ బాబాని. అలాగే కాశీకి చెందిన సప్తర్షి హారతిలో పాల్గొనే పూజారులు గూడా ఈయన ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. సో, ఈయన గురించి ఏం తెలియకుండా ఈయన మహిమ గాని, లేకపోతే ఈయన యొక్క గొప్పతనం తెలియకుండానే వాళ్ళు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారా? అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు? సరే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకొని వీడు చెప్పిన వాటన్నిటికి గూడా కౌంటర్ ఇస్తాను. సో, లెట్స్ స్టార్ట్. యోగిని మీరు చూస్తే ఇక్కడ వరకే ఉంటది. మీరు మీ పూజ గదిలో గాని, ఇంట్లో ఉన్న ఫోటోల్లో గాని ఎక్కడ చూసుకున్నా సరే హాఫ్ బాడీతో ఉన్న దేహంతో ఏ గోవుని మనం కొలిచాము. మరి ఆది యోగి ఏంటి? హాఫ్ బాడీతో ఉంటది. కేవలం తలకాయ ఉన్నదనే కాదురా, ఈవెన్ తలకాయ లేని దేహాన్ని కూడా పూజించే కల్చర్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్‌లో ఒక వినాయకుడి గుడి ఉంది. ఆ వినాయకుడి గుడిలో వినాయకుడిని తలకాయ లేకుండా ఆరాధిస్తారు. అది వీడికి తెలీదు కాబోలు. అలాగే ఈ ఆదియోగి విగ్రహాన్ని తీసుకుంటే, ఆదియోగి విగ్రహం ఒక సింబల్. ఒక యోగిక్ సింబల్ అది. శివుడు మీ అందరికి తెలిసింది. హి ఈస్ ద ఫస్ట్ గురు. ఆయనే వచ్చి ఈ యోగిక్ కల్చర్‌ని ఎస్టాబ్లిష్ చేశాడు అని చెప్పేసి ఈషా వాళ్ళు చెప్పుకుంటారు. ఈవెన్ వైదికులు వీళ్ళందరూ కూడా వేదాంతిక్ వాళ్ళు ఎవరైనా సరే శివుడిని మెయిన్‌గా కొలుస్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అని చెప్పేసి శివుడిని ఉద్దేశించే వాళ్ళ మాట అంటారు. ఆదియోగి యొక్క 112 ఫీట్ ఉన్న స్టాట్యూని అక్కడ ఈశా ఆశ్రమంలో పెట్టడం జరిగింది. సో, అది ఎందుకు పెట్టారు? దట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ యోగా. ఎందుకు? అక్కడ శివుడు యోగిక్ పోస్టర్‌లో ఉన్నాడు. సో, కేవలం భుజాల వరకే పెట్టడానికి కారణం ఏంటి? దానికి 100 కారణాలు ఉండొచ్చు. తపస్సు చేయాలనుకుంటే నించొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, వివిధ రకాల పోస్టర్‌లలో చేయొచ్చు. అయితే అన్నిటికంటే మెయిన్‌గా ఈ మెడిటేషన్ జరిగినప్పుడు ఫోకస్ ఒక మెడిటేటివ్ పర్సన్, ఒక పర్సన్ మెడిటేషన్‌లో ఉన్నాడని చెప్పడానికి మనం ఎక్కడ చూస్తాము? జనరల్‌గా తలకాయని చూస్తాము. వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. ఓకే. అట్లాగే వాళ్ళు జనరల్‌గా ఇక్కడ కాన్సంట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఆ ఉద్దేశంతోనే దాన్ని ఒక సింబాలిజంగా శివ ఈజ్ ద ఆది గురు, ఆది యోగి అని చెప్పే ఉద్దేశంలో వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టుండొచ్చు. సో, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఆదియోగి విగ్రహానికి ఎవరు కూడా పూజలు చేయరు. అభిషేకాలు చేయరు. దాని ముందు ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఈవెన్ సప్తర్షి హారతి చేశారు. అట్లే మామూలుగా వెళ్లి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది దానికి పూజలు చేయడం గాని, అభిషేకాలు చేయడం గాని జరుగుతుంది. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, ఆదియోగి ఆలయం అని చెప్పేసి ఒకటుంది ఈషా సెంటర్‌లో. లోపల ఈషా సెంటర్‌లోకి వెళ్తే వాలంటీర్స్ అక్కడ మీట్ అయ్యి సో దే యాక్చువల్లీ సింగ్ ప్రైజెస్ ఆఫ్ లార్డ్ శివ. దే డూ లాట్ ఆఫ్ రిచువల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే. ఆదియోగి ఆలయం అనేది సెపరేట్‌గా ఉంది. సో, ఈ మూర్ఖుడికి అది తెలీదు. తెలియకుండా అసలు భుజాల వరకే ఉన్న దేహాన్ని ఎట్లా పరిశుద్ధి చేస్తారు అన్నట్టు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. ఓకే. సో, అలాగే వేరే వాటిల్లో కూడా ఎళ్లి చూద్దాం. అలాంటప్పుడు అది శివుడు ఎలా అవుతారు? ఆది యోగిని శివుడని చూపిస్తున్నారు. కానీ శివుడు లింగ స్వరూపంలో ఉంటారు. పూర్తి ఆకారంలో ఉన్నారా అంటే లేదు, హాఫ్ బాడీతో ఉంటారు. దక్షిణామూర్తి అనుకుందామా అంటే దక్షిణామూర్తి స్వరూపము కాదు. కానీ ఈసాలో లేజర్ షో వేసినప్పుడు ఆయన మీద లేజర్ వేసి మనకి ఏం చూపిస్తున్నారు? ఆయన చుట్టూ శిష్యులు కూర్చొని ఆయన లోపంచి జ్ఞానం పొందుతున్నట్టు చూపిస్తారు. అసలు వీడికి ఇది దక్షిణామూర్తి అని ఎందుకు అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ సప్తర్షులు ఉన్నారు. 7 సేజెస్. ఈవెన్ వేదాల్లో కూడా ఈ సప్తర్షుల గురించి చెప్పుకోవడం జరిగింది. సో, వీళ్ళకి జ్ఞానము ప్రసాదించాడు శివుడు. అక్కడ దక్షిణామూర్తి ఫోటోలో తీసుకుంటే నలుగురు ఋషులే ఉంటారు. వాళ్ళే సనకసనందులు. సో, వీడికి ఆ డిఫరెన్స్ కూడా తెలియకుండా దాన్ని అసలు కంపారిజన్ చేసి ఇది కాదు, అది కాదు అని ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది నిజంగా దక్షిణామూర్తి స్వరూపం అనుకున్నా కూడా దక్షిణామూర్తి స్వరూపం అయినా సరే మీరు ఎక్కడ చూసినా ఫుల్ దేహంతో ఉంటది. కానీ ఆదియోగి హాఫే ఉంటారు. ఇంకొకటి దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడై ఉంటారు. అంటే దక్షిణామూర్తి సౌత్ సైడ్ ఉంటారు. అయితే దక్షిణామూర్తికి సౌత్ సైడే ఉంటాడని చెప్పేసి, దక్షిణామూర్తి చుట్టూ నలుగురు ఋషులు ఉంటారని చెప్పేసి, ఇవన్నీ సద్గురువు గాని, ఈశా ఆశ్రమంలో వాళ్ళ ఫాలోవర్స్ గాని తెలీదనుకుంటున్నావా? ఏదో కొత్త పాయింట్ ఏదో ఫైండ్ ఔట్ చేసి తెచ్చినట్టు తెస్తున్నాడు వీడు. సరే, ఇంకా చూద్దాం కొన్ని పాయింట్స్. ఆయన శిష్యులు ఆయన ముందు కూర్చొని జ్ఞానం అనేది పొందుతా ఉంటారు. దీనికి దక్షిణామూర్తి స్తోత్రంలో ఫస్ట్ లైన్ లోనే ఉంటది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి. అందుకే దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడై కూర్చున్నప్పుడు ఆయన వీడు చెప్పిన శ్లోకానికి దక్షిణం వైపు కూర్చున్నాడు అనడానికి ఏదన్నా లింక్ ఉందా? లేదు. స్వరూపము కాదు. ఎందుకు అని అంటే ఆదియోగి సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉండదు, ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటది. నేను చూసింది బెంగళూరులో. సో దక్షిణామూర్తి స్వరూపము కాదు. కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. సో, ఆదియోగి విగ్రహాన్ని ఇగ్నోర్ చేయండి అని చెప్పడానికి నువ్వెవడివిరా?
నాకు భక్తి ఉంది. నేను ఆ భక్తితో ఆ స్వామిని, ఆ రూపాన్ని కొలుచుకుంటాను. నువ్వెవడే నాకు చెప్పడానికి? ఆల్రెడీ నువ్వు చాలా తప్పులు చెప్తున్నావు. తప్పులు చెప్తూనే ఇట్లా కొలవద్దు, అట్లా కొలవద్దు అని చెప్పేసి చెప్పడానికి నువ్వెవడివి అసలు? సరే ఇంకా వివరాల్లోకి చూద్దాం. చేసేవాళ్ళు కుండలిని యాక్టివేట్ అవ్వాలి సంథింగ్ అని చెప్పి ఇలా పాము సింబల్‌తో ఒకటి చూపిస్తారు. అంటే పాము సింబల్ పెడితే కుండలిని యాక్టివేట్ అయితుంది అని చెప్పేసి నీ ఉద్దేశమా? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అది మామూలుగా ఒక సింబాలిజం లాగా రిప్రజెంట్ చేశారు. అంతే తప్పించి దాన్ని చూస్తే యాక్టివేట్ అయితుంది అని చెప్పేసి చెప్పలేదు. జస్ట్ సింబాలిజమే అది. మరి ఆదియోగికి ఇక్కడ వరకే ఉంది కదా బాడీ. మరి స్పైన్ ఎక్కడుంది? దీని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. సెకండ్ విషయం తీసుకుంటే ఈశాకి చాలా ఫేమస్ అయిన ధ్యానలింగ. ధ్యానలింగ విషయం మనం తీసుకుంటే ధ్యానలింగ అనేది గృహస్థాశ్రమ యోగి కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి ఋగ్వేదంలో ఉంది అని చెప్పి ఈశా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టి కింద సద్గురు సైన్ పెట్టిరు అన్నట్టు. శ్లోకం రిఫరెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఋగ్వేదంని దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. అసలు నేను ఆ పర్టికులర్ ఇమేజ్ గురించి ఈషా వాళ్ళ వెబ్‌సైట్‌లో గాని, ఈషా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ సైట్‌లో గాని, లేకపోతే ధ్యానలింగ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో గాని నేను చూశాను. నాకెక్కడ కూడా కనపడలేదు. నేను వెతికాను. అసలు నాకు కించిది కూడా దానికి రిలేటెడ్‌వి కూడా నాకు కనపడలేదు. ఒకవేళ నిజంగా గనక వాళ్ళు పెట్టుండుంటే ఈ ఉద్దేశంతో పెట్టుండొచ్చు. మేబీ టెంపుల్ కాన్సక్రేషన్ అనేది ఈవెన్ యోగులు చేయొచ్చు, గృహస్థులు కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఋగ్వేదం లాంటి లేకపోతే వేరే స్క్రిప్చర్స్‌లో ఉండుండొచ్చు. ఓకే. సో, అంత మాత్రాన అదేదో పెద్ద తప్పు చేశారని చెప్పేసి ఆ విధంగా చూపించడం అనేది రాంగ్. మరి గృహస్థాశ్రమ యోగి అయిన ఇతను సన్యాసం ఎలా ఇస్తున్నారు? సన్యాసి కానివాడు సన్యాసం ఇవ్వచ్చా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. సన్యాస దీక్ష కేవలము సన్యాసులు ఇవ్వాలని నీకెవడు చెప్పాడు? అసలు ఏ శాస్త్రంలో రాసుంది? ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు. రామకృష్ణ పరమహంస వివేకానందకి గాని, తన శిష్యుల వేరే వాళ్ళకి సన్యాస దీక్ష ఇవ్వలేదా? అట్లాగే లాహిరి మహర్షి తీసుకుంటే ఆయన శిష్యుడైన యుక్తేశ్వరానంద స్వామికి సన్యాస దీక్ష ఇచ్చారు. మరి వీళ్ళు చేసింది కూడా తప్పేనా? చెప్పు. వీళ్ళు చేసింది కూడా తప్పేనా? ఇంకొకటి రీసెంట్ గా ఒక కేసు అయింది సెప్టెంబర్ ఆగస్ట్ ఆ టైంలో అనుకుంటా. ఇద్దరు ఆడపిల్లల మీద వాళ్ళ ఫాదర్ కేసేశారు కదా. వాళ్ళది చూస్తే సన్యాసం తీసుకున్నారు, గుండుతో ఉన్నారు. ఆడవాళ్ళు గుండు కొట్టుకోవద్దు అనేది సనాతన ధర్మం చెప్తుంది. ఈవెన్ తిరుపతికి వెళ్ళినా సరే 3 కత్తర్లు ఇవ్వమని చెప్పారు తప్ప ఆడవాళ్ళని గుండు చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. సన్యాసి కాని ఆయన సన్యాసం ఇచ్చి గుండు కొట్టిస్తున్నారు. అసలు సన్యాసినీలు లేకపోతే బ్రహ్మచారిణీలు గుండు గీసుకోకూడదని ఎవడు చెప్పాడు నీకు? ఏ ధర్మంలో చూసి చెప్తున్నావు నువ్వు? స్టైల్ కోసం గుండు కొట్టుకోవచ్చు, లేకపోతే బట్టతలు వస్తుందనో బట్టతలను కవర్ చేయడానికో గుండు కొట్టుకోవచ్చు. కానీ సన్యాసినీలు లేకపోతే బ్రహ్మచారిణీలు మటుకు గుండు కొట్టుకోకూడదు. ఇదెక్కడ లాజిక్? బహుశా నార్మల్ విమెన్‌కి గుండు కొట్టుకోవద్దని చెప్పేసి చెప్పుండొచ్చు. ఇంకొకటి ధ్యానలింగ అనేది శివలింగ స్వరూపమే కదా. మనకి గుడులు ఎలా ఉంటాయి? ఆగమ శాస్త్రం ప్రకారం ఉంటాయి. సౌత్ లో అయితే ద్రవిడియన్ స్టైల్, నార్త్ లో అయితే నగారా స్టైల్, మిడిల్ లో అయితే వెసారా స్టైల్ అని ఉంటది. కానీ ధ్యానలింగ దగ్గర మీరు చూస్తే ఏదో బౌద్ధరామం లాగా ఉంటది. ఇది ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఉందో కూడా వాళ్ళే రిప్లై ఇవ్వాలి. శాస్త్రాలకి విరుద్ధంగా ఉందన్నట్టు చెప్తున్నాడు వీడు భారతదేశం అంతా ట్రావెల్ చేస్తే ఈ బాధ ఉండేది కాదు. ఇప్పుడు మనం కేరళకి వెళ్దాం. కేరళ అయ్యప్ప స్వామి గుడి తీసుకోండి, లేకపోతే వాయికో మహాదేవ టెంపుల్ తీసుకోండి, లేకపోతే ఇంకా వేరే కేరళ టెంపుల్స్ కానీ, లేకపోతే వెస్ట్ కోస్ట్‌లో ఉన్న చాలా టెంపుల్స్‌కి కూడా వీడు చెప్పిన 3 కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఉంటాయి. అవేంటంటే ఒక పెంకుటిల్లు స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అట్లాగే మీరు ఈస్టర్న్ ఇండియాకి వెళ్ళండి. ఈస్టర్న్ ఇండియాకి వెళ్తే మీరు కాళీఘాట్ కాళీ టెంపుల్ కానీ, లేకపోతే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కానీ, ఇంకా చాలా వెస్ట్ బెంగాల్ టెంపుల్స్ ఇవన్నీ వేరే డిజైన్‌తో ఉంటాయి. అసలు వీడు చెప్పిన డిజైన్‌లో ఉండనే ఉండదు. అంత మాత్రాన వాళ్ళు అసలు ఆగమ శాస్త్రాన్ని కన్సిడర్ చేసుకోలేదు అన్నట్టు మాట్లాడొచ్చా? అట్లాగే మీరు కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళండి. కామాఖ్య టెంపుల్‌లో కూడా గర్భగృహం పైన గుండ్రంగా ఉంటుంది. అంత మాత్రాన ఆగమ శాస్త్రాన్ని కన్సిడర్ చేసుకోలేదు అని చెప్పేసి ఎట్లా అంటావు నువ్వు? మేబీ వాళ్ళకి ఆ శాస్త్రం తెలిసి ఉండొచ్చు. తెలియదని చెప్పేసి అనడానికి నువ్వెవడివి? లేకపోతే ఆ రకంగా లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా హింట్లు ఇవ్వడానికి నువ్వెవడివి? ఇంకొకటి నేను ఈషా ఫాలోవర్స్ దగ్గర నుంచి విన్నది ఏంటి అనంటే ధ్యానలింగ దగ్గర ధ్యానలింగాష్టకం అనేది ఒకటి ప్లే చేస్తారని చెప్పారు. మనకి లింగాష్టకం అనేది ప్రామాణికం. కానీ ఈయన ధ్యానలింగ అని ఒకటి పెట్టారు కాబట్టి ధ్యానలింగాష్టకం అక్కడ ప్లే చేయడం ఏంటో వీళ్ళే ఆన్సర్ చెప్పాలి. నాకు సాంస్క్రిట్ తెలుసు అనుకో. నాకు గ్రామాటిక్ రూల్స్ గాని, లేకపోతే ఒక స్తోత్రం రాయాల్సిన పద్ధతి ఏంటో అవన్నీ నాకు అవగాహన ఉంటే నేను రాసుకోకూడదని చెప్పేసి ఎక్కడ లేదే. నేనేమి కించపరిచేలాగా, శివుడిని కించపరిచేలాగానో, లేకపోతే ఇంకొక వాటిని కించపరిచేలాగా రాయలేదే. నేను యోగ పరంపరకు చెందిన వాడిని కాబట్టి నేను ఆ పరంగా నేను ఒక ధ్యానలింగ అష్టకం రాసుకున్నాను, స్తోత్రం రాసుకున్నాను. అంత మాత్రాన అలా రాయకూడదు అని చెప్పడానికి నువ్వెవడివిరా? నేనేమైనా తప్పుగా రాస్తే, లేకపోతే ఆ పదాలు ఏమన్నా ఎవరికైనా ఇబ్బంది కలిగించేలాగుంటే సరే ఖచ్చితంగా రాయకూడదు అని చెప్పడానికి నీకు అర్హత ఉంది. కానీ నేను దేన్ని అవమానపరచలేదే. నేను భక్తితో నేను ఒక స్తోత్రాన్ని పఠించే ఇది కూడా లేదా? నువ్వు చెప్పిన స్తోత్రాలనే నేను పరిగణలోకి తీసుకోవాలా? నాకు లింగాష్టకం అంటే నాకు కూడా ఇష్టమే పర్సనల్‌గా. బట్ స్టిల్ అక్కడ రాసుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టంతో, ప్రేమతో ధ్యానలింగ అష్టకం రాసుకున్నారు. అందులో తప్పేముందసలు? అందులో పొరపాటు ఏముందన్నట్టు నీకు అనిపిస్తుంది?
వీళ్ళే ఆన్సర్ చెప్పాలి. సంస్కృతమే నేను నేర్చుకోలేదు అని అంటారు. సంస్కృతం నాకు నేర్చుకోబుద్ధి కాలేదు అంటారు. నేను ఎలాంటి స్క్రిప్చర్స్ చదవలేదు అని అంటారు. అట్లీస్ట్ భగవద్గీత కూడా చదవలేదు అని అంటారు. I have always avoided learning Sanskrit language. Though I had an immense liking towards the language, I avoided learning it when I had the opportunities to learn. అలాంటి అతను వీడు తెలివిగా అది కట్అవుట్ చేసి ఫిల్టర్ అవుట్ చేసి చెప్తున్నాడు. ఆయన దానికి ఇంకా చాలా రీజన్ ఇచ్చాడు. ఆయన సాంస్క్రిట్ కానీ స్క్రిప్చర్స్ కానీ నేర్చుకోకుండా ఉండడానికి ఆ వీడియోలోనే కంటిన్యూషన్ గా అని చెప్పాడు. కట్అవుట్ చేసి అంతవరకే క్లిప్ను కట్ చేసి చూపిస్తున్నాడు. ఋగ్వేదంలో ఈ శ్లోకం ఉందని ఎలా చెప్పుకున్నారు? దీని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇంకొక పాయింట్, లింగ భైరవి. ఇది ఈయన క్రియేట్ చేసిన దేవతనే. మనకి దశమహావిద్యలు ఉంటాయి. దశమహావిద్యల్లో లింగ భైరవి అనే కాన్సెప్టే లేదు. దశమహావిద్యల్లో భైరవి అమ్మవారి గురించి ఉంది. భైరవి అమ్మవారిని మన దేశంలో చాలా మంది కొలుస్తారు. అయితే వీడు చెప్పినట్టు దశమహావిద్యల్లో లింగ రూపంలో స్పెసిఫిక్గా ఉండకపోవచ్చు. శివ పరివారానికి చెందిన దేవతలందరినీ కూడా లింగ రూపంలో ఆరాధన చేయొచ్చు. బహుశా ఇది వీడికి తెలియదు. వినాయకుడిని కానీ లేకపోతే కుమారస్వామిని కానీ భైరవుడిని కానీ వీళ్ళందరినీ కూడా లింగ రూపంలో ఆరాధన చేయొచ్చు. సో ఆ విధంగానే లింగ భైరవిని కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. అది తప్పని చెప్పడానికి నీకు అసలు ఏం అర్హత ఉంది? నీకేమైనా ఆగమ శాస్త్రాల గురించి తెలుసా? లేకపోతే ఈ దేవతలు ఇట్లనే ఉండాలని చెప్పేసి అట్లనే ఉండాలని చెప్పేసి ఏదైనా స్క్రిప్చర్లో రాసింది నీకు తెలుసా? తెలిస్తే చూపించు, మరి తెలిస్తే చూపించురా భయ్. ఈ లింగ భైరవి అనేది సద్గురువుని క్రియేట్ చేశారు అని చెప్పి కోర్ ఈషా ఫాలోవర్ ఎవరైతే సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారో ఆయన వాయిస్ లోనే మీరు వినండి. లింగ భైరవి అన్న దేవత లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక కొత్త రూపం. విన్నారు కదా? అయితే ఆవిడ వెలుగులోకి రాని దేవత అయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఆ దేవతా స్వరూపం ఉన్నప్పటికీ కూడా అమ్మ వెలుగులోకి రాని దేవత అయి ఉండొచ్చు. సో అట్లాంటిది ఆయనకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉండొచ్చు. ఆ పరంగా ఆయన లింగ భైరవిని కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. సో కాబట్టి అదంతా తప్పు అన్నట్టుగా మాట్లాడడం అయితే నువ్వు చేసింది రాంగ్. అలా ఎలా క్రియేట్ చేస్తారు? శాస్త్రం చదవని అతను, వేదం చదవని అతను, అట్లీస్ట్ భగవద్గీత కూడా చదవని అతను. ఇప్పుడు సమ్మక్క సారక్క ఉంది. సమ్మక్క సారక్కని బ్రాహ్మలే కాన్సన్ట్రేట్ చేశారా? కోయ పూజారుల కళ్ళలోకి అమ్మవారు వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేశారు. అట్లాగే పైడితల్లి అమ్మవారు ఉన్నారు. ఆ పైడితల్లి అమ్మవారు గురించి ఏదైనా పురాణాల్లో కానీ లేకపోతే ఇంకొక శాస్త్రాల్లో కానీ ఏమైనా మెన్షన్ చేసిందా? సో వాళ్ళు ఆ ఫెస్టివల్ చేసుకోవడం కానీ ఆవిడని ఆరాధించడం కానీ చేయట్లేదా? అలాగే ఇప్పుడు మీరు కాంతారా మూవీ చూసే ఉంటారు. కాంతారా మూవీలో గుళిక కానీ లేకపోతే పంజుర్లి దేవత కానీ ఇట్లా చాలా దేవతలే ఉన్నారు. ఆ వెస్ట్ కోస్ట్ లో వాళ్ళు వర్షిప్ చేస్తారు. వాళ్ళందరినీ కూడా బ్రాహ్మలే వచ్చి కాన్సన్ట్రేట్ చేశారా? వాళ్ళ విగ్రహాలు కానీ లేకపోతే వాళ్ళ దేవతామూర్తుల్ని కానీ వచ్చి బ్రాహ్మణులు కాన్సన్ట్రేట్ చేశారా? వీడికి సగమే తెలుసు. ఏదో 4 ప్రవచనాలని వచ్చి ఇక్కడ వాగడమే తప్పించి వీడు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ దేశం తిరిగి కానీ లేకపోతే అన్ని తెలుసుకొని కానీ మాట్లాడట్లేదు. వీడికి సగం నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నాడు. రామాయణంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. విశ్వామిత్రుడు అంతటి వాడే త్రిశంకుకి సపరేట్ ఒక నక్షత్ర మండలం సృష్టించి స్వర్గం సృష్టిద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నక్షత్ర మండలం సృష్టిస్తాడు. అప్పటికి దేవతలు వచ్చి ఆపరు. తర్వాత ఋషులని సృష్టిస్తాడు. అప్పటికి దేవతలు వచ్చి ఆపరు. దేవతలను కూడా సృష్టిద్దాం అనుకున్నప్పుడు దేవతలే వచ్చి ఆపుతారు. విశ్వామిత్ర మహర్షి అంతటి వాడినే కొత్త దేవతలు సృష్టించకుండా దేవతలు ఆపినప్పుడు ఇక్కడ మరి దేవతలు వచ్చి సద్గురు కాన్సక్రేషన్ ఆపారా? ఆయన లింగభైరవి కాన్సక్రేషన్ చేశారు కదా, దాన్ని ఏమైనా వచ్చి ఆపారా? కాంటెక్స్ట్ తెలియకుండా మాట్లాడదు. అక్కడ విశ్వామిత్రుడు ఏ ఉద్దేశంతో కొత్త సృష్టిని చేశాడు? కొత్త స్వర్గాన్ని సృష్టించడం కానీ లేకపోతే కొత్త దేవతల్ని సృష్టిద్దామన్న ఆలోచన కానీ అసలు అతనికి ఎందుకు వచ్చింది? అతను ఎవరికో స్వర్గం ఇద్దామని చెప్పేసి వశిష్ఠుడితో గొడవ ఉంది, అతనికంటే గొప్ప అని చెప్పేసి ప్రూవ్ చేసుకుందామనో అది చేసి ఉండొచ్చు. విశ్వామిత్రుడు తప్పు చేశాడు, ఆయన దేవతలు ఆపారు. సద్గురు తప్పు చేయలేదు, అందుకని ఆయనని ఏ దేవత కానీ ఏ శక్తి కానీ ఆయన ఆపలేదు. ఆయన మంచి కోసం సృష్టించారు, మంచి కోసం ఆ లింగ భైరవిని స్థాపించారు. అది మంచి చేసుకుంటూనే వెళ్తుంది. ఒకటి కుమారస్వామి ఉంటారు, శివుడి కొడుకు. ఆయన కుమార పర్వతం మీద మహాసమాధి చెందారని చెప్పి వీళ్ళు దానికి ఒక టూరిజం ప్యాకేజ్ పెట్టారు, ఈషా సీక్రెట్ బాక్స్ అని పోస్ట్ చూడండి. కుమారస్వామి మహాసమాధి చెందడం ఏంటి? మహాసమాధి చెందడం అంటే చచ్చిపోవడం కాదురా బాబు, లేకపోతే అదేదో లోవెస్ట్ కేటగిరీ అన్నట్టు మాట్లాడుతున్నాం. మహాసమాధి అంటే ఇది దట్ ఈస్ అ పీకెస్ట్ ఆఫ్ పీక్ ఫర్ యోగీస్. అర్థమవుతుందా? ఇప్పటికీ మనం కుమారస్వామిని గాడ్ ఆఫ్ వార్ అని అంటాం. ఆయన నిజంగా ఎప్పుడో మహాసమాధి చెంది ఉంటే ఆయన ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటాం? మహాసమాధి చెందితే వాళ్ళకి అసలు దేహం ఉండదు, లేకపోతే వాళ్ళకి ఏమీ శక్తులు రావు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. చాలా మంది యోగులు మహాసమాధి చెందిన వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి వారు ఆయన మహాసమాధి చెందిన తర్వాత అరబిందో స్వామి లాంటి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. అట్లాగే వేరే యోగులు కూడా చాలా సందర్భాల్లో ఆ దేహం వాళ్ళకి లిమిటేషన్ అవుతుంది అన్న విధంగా మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. మీరు ఒక యోగులకు చెందిన పుస్తకాలు చదివితే అది మీకు అర్థమవుతుంది.
అంతేగాని ఇక్కడికి హాఫ్ నాలెడ్జ్‌తో వచ్చి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అయితే మటుకు ఇట్ లుక్స్ వెరీ వెరీ బ్యాడ్. దేవతలకి సైన్యాధిపత్యం చేసే సుబ్రహ్మణ్య స్వామియే మహాసమాధి చెందితే మరి సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందినాక దేవతలు రాక్షసుల మీదకి యుద్ధంకి వచ్చినట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మహాసమాధి చెందడం అంటే చచ్చిపోవడం కాదు. వాళ్ళ దేహము విడిచి వెళ్తారు. కానీ వాళ్ళకి కారణ దేహం ఇంకొకటి ఉంటుంది. ఆ కారణ దేహంతోనే వాళ్ళు వాళ్ళ భక్తులని అనుగ్రహించడం గానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇవ్వడం గానీ జరుగుతుంది. లేదు. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాక మరి దేవతలు ఇంకొక సైన్యాధిపతిని ఎంచుకోవాలి కదా! అలాంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఈయన క్రియేట్ చేశారన్నట్టు. అయితే వీళ్ళ వెబ్‌సైట్ లో ఏం రాసుకున్నాడు కుమారస్వామి గురించి అనంటే, శివుడి వీర్యం స్ఖలనమైనప్పుడు హోమగుండంలో పడేశారంట. హోమగుండం అనేది ఋషులకి ఒక లాబొరేటరీ లాంటిదంట. దానిలో నుంచి చాలా సృష్టించేవాళ్ళంట. ఇలాంటిది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. ఇప్పుడు నేను ఒక 4 కట్టెలు పేర్చి కూడా అగ్ని పెడతాను. అది కూడా అగ్నే. కానీ అది సేక్రెడ్ ఫైరా? కాదు. సేక్రెడ్ ఫైర్ అని చెప్పడానికి హోమగుండం అనే పదం వాడారు. హోమగుండం రావాలంటే సో దానికి దేవత ఆవాహన చేయడం గానీ, ఇట్లా ఇత్యాదులు జనరల్‌గా బ్రాహ్మణులు చేస్తారు. అది చేసిన తర్వాత వాళ్ళు అందులో హవిస్సు విడవడం గానీ చేస్తారనమాట. అయితే అట్లాంటి హోమగుండంలో ఆయన విడిచుండొచ్చు. అట్లాగే హోమగుండాన్ని ఇట్ ఈస్ లాబొరేటరీ ఫర్ సమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి అన్నారు. ద్రౌపది అమ్మవారు ఉన్నారు. సో ద్రౌపది అమ్మవారు ఎలా వచ్చింది? ఆవిడ అగ్ని నుంచే కదా వచ్చింది. ఆ హోమగుండం నుంచే కదా ఆవిడని తీసుకొచ్చింది. అట్లాగే కొంతమంది హోమగుండం నుంచి వచ్చారని చెప్పేసి కథలు కూడా ఉన్నాయి మన పురాణాల్లో. అట్లాగే చాలా మంది వరాలు కూడా హోమగుండం నుంచి తీసుకున్నారని. అంటే అగ్ని వాళ్ళకి ప్రత్యక్షమయ్యి అగ్ని వాళ్ళకి ఆ వరాలు ఇచ్చారని చెప్పేసి గానీ ఉంది. సో హోమగుండం అనేది ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ థింగ్. ఆ సేక్రెడ్ థింగ్‌లోకి ద సుప్రీం బీయింగ్ లార్డ్ శివ ఆయన తేజస్సును విడిచారు. ఏ పర్పస్‌తో విడిచారు? రాక్షసుల సంహారం గురించి ఇంకొక సుప్రీం బీయింగ్‌ని ఆయన సృష్టించారు. అయినా శివుడి వీర్యం స్ఖలనమవుతే పవిత్రమైన హోమగుండంలో పడేయడం ఏంటి? హోమగుండం దేనికి? దేవతలకి హవిస్సివ్వడానికి. అలాంటి హోమగుండంలో శివుడు తన వీర్యాన్ని పడేయడం ఏంటి? పవిత్రమైన హోమగుండమే కాదు, ఆ వీర్యము, ఆ తేజస్సు కూడా చాలా పవిత్రమైనది. దాని నుంచే స్కాందుడు మన సుబ్రహ్మణ్య స్వామి రావడం జరిగింది. స్కాంద పురాణం బేస్ చేసుకొని వచ్చిన పుస్తకాన్ని చదివితే అందులో ఏముందంటే శివుడు తన తేజస్సుని హవ్యవాహనుడికి ఇచ్చాడు. ఆ హవ్యవాహనుడు అది తీసుకొని భరించలేక దాన్ని భూదేవికి ఇచ్చాడు. ఆ భూదేవి కూడా భరించలేక గంగామాతకి ఇచ్చింది అని ఆ స్టోరీ అనేది ఉంది. సో ఇది ఏమీ విరుద్ధంగా లేదే. ఇదేమీ విరుద్ధంగా లేదు. వాళ్ళు చెప్పిన దానికి పురాణాలకి గానీ విరుద్ధంగా ఏమీ లేదు. హోమగుండం దేనికి? దేవతలకి హవిస్సివ్వడానికి. అలాంటి హోమగుండంలో శివుడు తన వీర్యాన్ని పడేయడం ఏంటి? ఇది అబద్ధం. ఇక్కడ సనాతన ధర్మం బేసిక్స్ కూడా లేవు. ఇదే చరిత్ర చివర్లో తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి కంట ఎంతమంది రాక్షసులను చంపినా వీళ్ళు వస్తూనే ఉంటారు, వీళ్ళు ఇంకా మారరేమో అని చెప్పి అగస్త్య మహర్షి ఉపదేశంతోనో ఏమో మహాసమాధి చెందారంట కుమార పర్వతం మీద. ఇది సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో ఎక్కడా లేదు. కొంతమంది యోగులకి వాళ్ళు చనిపోయే టైంలో జ్ఞానోదయం అవుతుంది. కొంతమంది వాళ్ళు కావాలనే శరీరాన్ని విడిచేస్తారు. ఆ శరీరాన్ని విడవడానికి కూడా ఒక రీజన్ ఉంది. వాళ్ళకి ఇదేంటంటే శరీరం లిమిటేషన్ లాగా అనిపిస్తుంది. వాళ్ళ ఆత్మ బయటకి తన్నుకుంటూ అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇది వివేకానంద చరిత్ర చదివితే ఈ విధంగానే ఉంటుంది. వివేకానందుల వారు కూడా ఈ శరీరాన్ని విడిచి ఎంత తొందరగా వెళ్దామా అన్న ఇదిలోనే ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళు తమిళనాడులోనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ తమిళనాడులో ఉన్న పీపులే సద్గురుని అడగాలి. ఏం రాసుకున్నారు అసలు కుమారస్వామి చరిత్ర అని చెప్పి. ఇక్కడ ఏం చెప్పినా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో శివుడి వీర్యం స్ఖలనమైతే హోమగుండంలో పడేశారు అని. అది ఘోరమైన పాపం అలా రాయడం. నీ వీర్యము నా వీర్యము కామంతో హోమగుండంలో పడేస్తే అది ఖచ్చితంగా పాపమే. కానీ శివుడు మహాదేవుడు ఆయన దేహం ఒక్కటే కాదు, ఆయన నుంచి వచ్చినది ఏదైనా సరే పవిత్రమైనది. ఆ పవిత్రమైనది హోమగుండంలో వేశారు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే అగ్ని కంటే పవిత్రమైనది ఆయన తేజస్సు. అయితే ఏమేం చేశారు? లింగ భైరవి కాన్సిక్రేషన్ అప్పుడు హోమగుండం క్రియేట్ చేశారు. దాంట్లో కాలు పెడతారు. ఈ వీడియో చూడండి. హోమగుండంలో కాలు పెట్టడం ఏంటి? అసలు అది హోమగుండం అని చెప్పేసి నీకెట్లా అనిపిస్తుంది? హోమగుండం అంటే ఫస్ట్ దాంట్లో దేవతలను ఆవాహన చేయాలి. దేవతలను ఆవాహన చేసిన తర్వాత దాన్ని హోమగుండం అని చెప్పేసి అంటారు. ఆ హోమగుండంలోకి హవిస్సునిస్తారు. మామూలుగా ఒక పాత్రలో ఒక మట్టి పాత్ర అయి ఉండొచ్చు. ఆ మట్టి పాత్రలో ఒక అగ్నిని ఉంచారు. ఆ అగ్ని చుట్టూ ఏదో సద్గురు ఏదో ప్రాసెస్ చేస్తున్నాడు. అది తప్పడానికి నువ్వెవడివి అసలు? ఇది ఏ ఆగమ శాస్త్రంలో ఉంది? ఏ పద్ధతిలో ఉంది? ఈయనకు ఉపనయన సంస్కారం అయ్యిందా అంటే లేదు. దాన్ని లింగ భైరవి కాన్సిక్రేషన్ చేస్తారు. ఉపనయన సంస్కారం ఉంటేనే ఇంకొక కాన్సక్రేషన్ చేయాలని రూల్ ఏం లేదు. ఎన్నో కాన్సక్రేషన్స్ కూడా యోగులు, దంద్యం లేని బ్రాహ్మలు ఎంతో మంది కాన్సక్రేషన్ చేశారు. ఇది నువ్వు పల్లెటూరు ప్రాంతాల్లోకి వెళ్ళినా, లేకపోతే సమ్ మిస్టిక్ ప్లేసెస్ ఇన్ ఇండియా లైక్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ టువర్డ్స్ వెస్ట్ బెంగాల్, ఇఫ్ యూ గో యూ విల్ అండర్స్టాండ్ ఇట్. నీకు తెలియదు కాబట్టి లేదని అనుకోవడానికి నువ్వేమన్నా యోగుల పుస్తకాలు చదివావా? నువ్వు కనీసం నువ్వు ఒక యోగి ఆత్మకథ పుస్తకం అన్నా చదివావా? ఇవన్నీ తెలియకుండా ఏదో పిచ్చివాగుడు వాగుతావు ఎందుకు నువ్వు?
మంత్రాలు చదివారో కూడా ఆయననే చెప్పాలి. ఎప్పుడైనా చలికాలంలో మనం చలిమంట పెట్టుకున్నా సరే చేతులతోనే మనం ఇలా ఇలా అనుకుంటాం గానీ కాళ్ళు దాంట్లో పెట్టము. అలాంటిది హోమగుండంలో ఈయన కాలు పెట్టారు. మహాభారతం అనుశాసన పర్వం 126 సర్గ 29 to 31 శ్లోకాస్ ఏం చెప్తున్నాయి తెలుసా? అగ్నిలో ఎవరైతే కాలు పెడతారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి. అగ్ని ఇలా అన్నాడు, మనిషి దుర్బుద్ధి అయి కాలినెత్తి గోవును గాని మహాభాగుడైన బ్రాహ్మణుని గాని వెలుగుతున్న అగ్నిని గాని స్పృశిస్తే వచ్చే దోషాలను చెప్తున్నాను, సావధానంగా వినండి. నువ్వు సరిగ్గా చదవడం నేర్చుకుంటున్నా, సరిగ్గా అర్థం చేసుకోవడం నేర్చుకో. అక్కడ దుర్బుద్ధి అయినా అని చెప్పేసి రాసు. ఇప్పుడు సద్గురు దుర్బుద్ధితో చేశాడని చెప్పేసి అంటావా నువ్వు? ఆయన దుర్బుద్ధితో చేశాడనడానికి నీకు అసలు ఏంటి రైట్? అని అటువంటి పనులు చేసిన వాని అపకీర్తి స్వర్గం దాకా వ్యాపిస్తుంది. అంటే ఈయనకి స్వర్గం కూడా ఉండదు. అతని స్వర్గం కూడా ఉండదు, నరకం కూడా ఉండదు అనడానికి నువ్వెవడివిరా? అసలైనా ఆయన స్వర్గంకి వెళ్ళడరా భయ్. ఇదే లాస్ట్ జన్మ, ఆయన జీవన్ముక్తుడు. అది తెలుసుకొని మాట్లాడు. ఇతరులు భయపడతారు. దేవతలకు కూడా ఎంతో వైషమ్యాన్ని కలిగించిన వాడు అవుతాడు. మహా తేజస్వి అయిన అగ్ని అతడిచ్చిన హవ్యాలను స్వీకరింపడు. ఈయన ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా సరే అగ్నిదేవుడు ఆ హవిస్సుని స్వీకరించడు అని చెప్తుంది మహాభారతం. ఎవరికి? అగ్ని మీద కాలు పెట్టేవాడికి. ఇంకా ఏం చెప్తుందంటే అతడు 100 జన్మల పాటు నరకంలో వండబడతాడు అని ఉంది. అంటే కుంభిపాకం అనుకోండి. అతనికి ఏ రీతిగాను ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించరు. కాబట్టి అంటే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సద్గురికి ఆపాదిస్తున్నావా? ఆయన నరకానికి వెళ్తాడని చెప్పేసి, లేకపోతే ఇట్లాంటి ఉన్నాయని చెప్పేసి ఆయనకు ఆపాదిస్తున్నావా నువ్వు? అరే పిచ్చినా కొడక, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు లింక్ చేయడం నేర్చుకోరా. యజుర్వేదంలో ఉండే రుద్రమంత్రాన్ని ఎలా మార్చారు? యజుర్వేదంలో ఉండే రుద్రమంత్రం ఏంటి అని అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ. అసలు వీడికి ఆ శ్లోకము ఆ రుద్రమంత్రం చదవడమే రాదు. అక్కడ త్రికాగ్ని కాలాయ అని ఉంటే వీడు త్రికాలాగ్ని కాలాయ అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ వీడు ఇంకోళ్ళకి నీతులు చెప్పడము, వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పు అని చెప్పేసి చెప్పడము. అసలు ఏం మాట్లాడుతున్నావురా బాబు నువ్వు? నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని. కానీ ఈయన ఆదియోగిని పెట్టారు కదా, కాబట్టి రుద్రమంత్రాన్ని మార్చుకొని యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని రాసుకున్నారు. కావాలంటే ఈశా వాళ్ళు యోగ పరంపరకు చెందినవాడు. అందుకనే యోగ రూపంలో ఉన్న శివుడిని వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు. శివుడి ప్రతి నామానికి కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాళ్ళు పొందాలనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఆ స్తోత్రాన్ని చదువుతున్నారు. లేకపోతే సద్గురు ఆ స్తోత్రాన్ని వాళ్ళకి ఇచ్చారు. అంత మాత్రాన అది తప్పు, రాంగ్, కాపీ కొట్టాడు, ఏదో డైరెక్టర్ కనుక మ్యూజిక్ కాపీ కొట్టినట్టు కాపీ కొట్టాడు అన్నట్టు మాట్లాడుతున్నాను. చెత్త విధవా. ఇక్కడ చూడండి, మహాశివరాత్రి ఆ ఈవెంట్ ముందు ఏం చేశారు తెలుసా? ఒక యాక్ట్ ప్లే చేశారు. దేని గురించి? రాముడి గురించో కాదు, కృష్ణుడి గురించో కాదు, శివుడి గురించో కాదు, రావణాసురుడి గురించి. సద్గురు కూతురు చెప్తుంది, రావణాసురుడిలో కొన్ని నెగిటివ్ గుణాలు ఉన్నా సరే చాలా పాజిటివ్ గుణాలు ఉన్నాయి, వాటిని మనం తీసుకోవచ్చు. సిద్ధ ఆయుర్వేదం అనేది రావణాసురులో నుంచే వచ్చింది అని చెప్పి. So this year we're very excited to put up a story about Ravana, which is maybe a story that a lot of people don't know about. Very popularly, people like to think of him as the villain in the Ramayana, which he is. But in India, we don't ever look at characters as completely bad or completely good. And Ravana is the greatest example of that, because as much as he was greedy and he was full of lust and he was possessive, he's also somebody who is considered the greatest devotee. He is somebody who is a great scholar. All of our Siddha Ayurveda is said to have come from him. He was a great astrologer. And he was a great king for his kingdom. Maybe not for Sita and Rama, but for his own people he was very good. సిద్ధ ఆయుర్వేదం అనేది అసలు అక్కడ ఆవిడ చెప్పింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అక్కడ ఆవిడ ఏం చెప్పింది? రావణాసుడు చాలా నెగిటివ్ క్యారెక్టరే, అతను చాలా కామంతో కానీ లేకపోతే దుర్బుద్ధితో కానీ చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఆయనకి శివభక్తి ఉంది, ఆ శివభక్తిని చూపిద్దామన్న ఉద్దేశంతో మేము పెడుతున్నాము అని చెప్పేసి చెప్పింది. అట్లనే సిద్ధ ఆయుర్వేదాల్లో అతను చాలా పండితుడని కానీ ఆస్ట్రాలజీలో చాలా బుక్స్ కూడా ఆయన నుంచి వచ్చాయని చెప్పేసి చెప్తుంది. సో నిజంగా కూడా అది రైటే. అర్క ప్రకాశ అని చెప్పేసి ఒక ఆయుర్వేదిక్ బుక్ ఉంది. ఆ బుక్ నుంచి వచ్చిన వాటిని ఈ రోజు కూడా కొంతమంది వాడతారు. అట్లాగే ఆయన ఆస్ట్రాలజీకి సంబంధించి రావణ సంహిత అని కూడా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని ఈ రోజుకి కూడా కొంతమంది రిఫరెన్స్ లాగా తీసుకుంటారు. అది నీకు తెలియదు కావచ్చు. తెలియకపోతే కొంచెం గూగుల్ సెర్చ్ చేయి, ఇంకా రీసెర్చ్ చేయి. రీసెర్చ్ చేస్తే కొంచెం నీకు అవగాహనకు వస్తుంది. అంతే తప్పించి ఏదో పిచ్చి వాగుడు మటుకు వాగు. నిజంగా రావణాసురులో నుంచి వస్తే మరి ఇంద్రజిత్ చేసిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అప్పుడు రామలక్ష్మణులు మూర్ఛపై పడిపోయి ఉంటే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తాడు. అందులో ఉండే మూలికలు విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి, మృత సంజీవని, ఇవన్నీ సిద్ధాయుర్వేదమే కదా. మరి రావణాసుడు ఎలాంటి వాడు? పంచభూతాలనే కంట్రోల్ చేసేవాడు. అతనికి నచ్చినట్టు గాలి వీయాలి, అతనికి నచ్చినట్టు ఎండ రావాలి, అతనికి నచ్చినట్టే అలలు కూడా ఉండాలి. పంచభూతాలని కంట్రోల్ చేసిన వాడు హనుమంతుడికి ఆయనలో నుంచి వచ్చిన సిద్ధాయుర్వేదంకి సంబంధించిన ఈ మూలికలని హనుమంతుడికి దొరకకుండా చేయొచ్చు కదా. అసలు అతనికి పంచభూతాల మీద పట్టుందని చెప్పేసి ఎక్కడైనా చెప్పిందా?
పోనీ రావణుడి దగ్గర ఏమన్నా మృత సంజీవిని విద్య ఉందా? లేకపోతే మృతుల్ని కూడా తీసుకొచ్చే ఏమన్నా దివ్య ఔషధాలు ఆయన దగ్గర ఉన్నాయని కానీ ఎక్కడైనా మెన్షన్ చేస్తుందా? నీకు నువ్వే ఏవేవో అనుకుని అందుకని చెప్పేసి రావణాసుడు వేస్ట్ అన్నట్టు మాట్లాడతావు ఎందుకు? అఫ్కోర్స్ రావణాసుడు చాలా తప్పులు చేశాడు, కానీ ఆయనకి ఎంతో కొంత మేధస్సు ఉంది. ఆ మేధస్సుతో ఆయన బుక్స్ రాశాడు, ఎన్నో ఇవి రాశాడు. అంత మాత్రం నేను ఆయన సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి అనట్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టు చూడగలగాలి. అది చూడకుండా తిక్కగా మాట్లాడితే ఇట్లానే ఉంటుంది. సరే, అది చేయలేకపోయాడని అనుకుందాం. తన పరివారం అంతా చచ్చిపోయినప్పుడు, లేకపోతే గాయాలతో ఉన్నప్పుడు ఆ శవాలని గాని వాళ్ళని గాని తీసి సముద్రంలో పడేశాడు తప్ప అతనిలో నుంచి సిద్ధాయుర్వేదం వస్తే ఈ ఆయుర్వేద మూలికలతో ఏదైతే హనుమంతుడు తీసుకొచ్చినప్పుడు రామలక్ష్మణులు మూర్ఛ పొంది మరీ బతికారో అలా తన పరివారాన్ని ఎందుకు చేసుకోలేదు రావణాసుడు? నీ కాళ్ళు చేతులు ఇరగొడతారా? ఇరగొట్టి నేను ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. ఆయన ఒక్క రోజులో వీళ్ళందరికీ వైద్యం చేసి మళ్ళీ నెక్స్ట్ డే కల్లా ఫిట్గా తీసుకురాగలడా? ఆయుర్వేదం ప్రకారం లేకపోతే సిద్ధ ప్రకారం తీసుకురాగలడా? బహుశా మృత సంజీవిని ఔషధం అది వేరే అయి ఉండొచ్చు, అది వాళ్ళు మూర్ఛపోయిన వాళ్ళని బతికిచ్చింది అని చెప్పేసి చెప్పింది. అంతే తప్పించి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళని కూడా మంచిగా చేసింది అని చెప్పేసి బహుశా నేనైతే వినలేదు. మీకు రామాయణంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది యుద్ధకాండలో 67 కోట్ల వానరులు మళ్ళీ బతికారు అని చెప్పి. సో ఇది తప్పే. అయినా మహాశివరాత్రి అనే పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు ఎవరైనా రాముడి గురించి చెప్పాలి కానీ రావణాసుడు గురించి చెప్పడం ఏంటి? రావణాసుడు శివభక్తుడు రావణాసుడు శివభక్తుడు అని చెప్పేసి రావణాసుడు గురించి చెప్తున్నారు. రావణాసుడు పెద్ద మూర్ఖుడే అయి ఉండొచ్చు, పెద్ద కామపిశాచి అయి ఉండొచ్చు, కానీ అతని శివభక్తుడు. ఆ శివభక్తి ఆస్పెక్ట్ ని తీసుకొని వాళ్ళు చెప్తున్నారు, అంతేగాని వాళ్ళు ఏమి రావణాసుడు చేసిన పైత్యపు పనులన్నీ జస్టిఫికేషన్ చేయట్లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే సద్గురు జగ్గి వసుదేవ్ ఆర్యన్ ద్రవిడియన్ థియరీనే జస్టిఫై చేశారు. ఈవెన్ గూగుల్లో ఇప్పుడు మీరు కొట్టినా సరే ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అనేది 4000 years బ్యాక్ జరిగిందని చెప్తారు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసు, చాలా క్లియర్ గా ఆర్యన్ ద్రవిడియన్ ఇన్వేషన్ అనేది 8500 9000 years బ్యాక్ జరిగింది, హిమాలయాలను దాటుకుంటూ వచ్చారు ఆర్యన్స్ అని చెప్పాడు. ఈవెన్ గూగుల్లో ఇప్పుడు మీరు కొట్టినా సరే ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అనేది 4000 years బ్యాక్ జరిగిందని చెప్తారు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసు, చాలా క్లియర్ గా ఆర్యన్ ద్రవిడియన్ ఇన్వేషన్ అనేది 8500 9000 years బ్యాక్ జరిగింది, హిమాలయాలను దాటుకుంటూ వచ్చారు ఆర్యన్స్ అని చెప్పాడు. అట్లా చెప్పడానికి ఒక రీజన్ ఉండొచ్చు. యూరోపియన్స్ ఆర్యన్ ద్రవిడియన్ ఇన్వేషన్ థియరీ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు బైబిల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ థియరీని ప్రపోజ్ చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే బైబిల్ ప్రకారము సృష్టి జరిగింది అరౌండ్ 3000 BCలో జరిగిందని చెప్పేసి అంటారు. సో వాళ్ళు దాని గురించి ఆ డేట్స్ ని పుష్ చేసి ఆర్యన్ ఇన్వేషన్ అనేది 2000 BCలో కానీ ఆ తర్వాత కానీ జరిగిందని చెప్పుండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మేబీ సద్గురు ఆ డేట్స్ ని పుష్ చేసి ఉండొచ్చు. రామసేతు డేటింగ్ చేసినప్పుడు అది 7000 years క్రితం జరిగిందని. సో మేబీ ఆ రెండింటిని లింక్ చేస్తూ ఆయన చెప్పుండొచ్చు. ఇండియా డోంట్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ఓన్లీ 5000 years ఆర్ సంథింగ్ లైక్ దట్. India might have has a history of more than 10,000 years. అట్లాగే రామాయణ might have got a history of more than 10,000 years, beyond 10,000 years అయి ఉండొచ్చు. సో ఆ ఉద్దేశంతో ఆయన 7000 ఏళ్ల క్రితము 7000 BCలో ఏదైనా చెప్పుండొచ్చు. There is a history behind this. The first Aryan invasions happened somewhere between 8,500 to 9,000 years ago. That is when people started coming from across Himalayas. అయితే ఎందుకు 8500 9000 years బ్యాక్ అని చెప్పారు తెలుసా? దీంట్లో రామాయణ మహాభారతాలని మిక్స్ చేయొచ్చు అని. గూగుల్ చెప్పినట్టు 4000 years బ్యాక్ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ జరిగిందని చెప్తే రామాయణ మహాభారతాలను లింక్ చేయడానికి ఉండదు కదా, ఎందుకంటే మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు అవుతుంది, రామాయణం జరిగి వాయు పురాణం ప్రకారం 1,92,00,000 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈయన ఏం చేశారు, అక్కడ ఏదైతే రామసేతు ఉందో మన మ్యాడమ్ బ్రిడ్జ్ అని రాసుకున్నారు కదా గూగుల్ మ్యాప్ లో, దాన్ని డేటింగ్ చేస్తే 7000 years అని వచ్చింది. కాబట్టి ఈయన 8500 9000 years బ్యాక్ అని చెప్పారు, సో దట్ రామాయణ మహాభారతాలు లింక్ చేయొచ్చు అని చెప్పి. తమిళోళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే రావణాసుడు లంక అన్ఫెయిర్ మేనర్ లో తగలబెట్టాడంట హనుమంతుడు. అండ్ రావణాసుడిని ఇప్పటికీ కూడా తమిళనాడులో ఆరాధిస్తారు కొంతమంది, అందరూ అని చెప్పేసి అనట్లేదు. కొంతమంది మూర్ఖులు ఇప్పటికి కూడా ఆయనను ఆరాధిస్తారు, ఆయనకి టెంపుల్ కూడా ఉంది. సో తమిళనాడు వాళ్ళకి కొంత ప్రాబ్లం ఉంది, వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన లీడర్స్ ని ఓన్ చేసుకుంటారు. చాలా మంది తమిళనాడు లీడర్స్ ని చూసి ఉండొచ్చు పాస్ట్ లో, వాళ్ళందరూ కూడా తమిళనాడు వాళ్ళు కాదు. సో సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ కేరళ, సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే, సో అదైతే జరిగింది. రాముడు ఆర్యన్, రావణాసుడు ద్రవిడియన్ అన్న కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కావాలంటే ఒకసారి నండి, విన్నారు కదా. మహాభారతం తీసుకుంటే కుంతీదేవి తన 5 కొడుకులతో పాటు లక్క గృహంలో ఉంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కుంతీదేవి అంట వీళ్ళతో పాటు ఉన్న ఒక తల్లి 5 కొడుకులని మంట పెట్టి చంపేసిందంట. సో భారతంలో ఏంటంటే కొంత నిషాదుల పట్ల ప్రిజుడిస్ అనేది ఉంది. అది పాండవుస్ నుంచి అయి ఉండొచ్చు, కౌరవస్ నుంచి అయి ఉండొచ్చు. సో ఏ విధంగా అయినా సరే కొంత ప్రిజుడిస్ అనేది ఉంది. సో ఆవిడ పిల్లల్ని కాపాడుకునే సందర్భంలో ఆవిడ 5 పిల్లల్ని వాళ్ళని ఇరికించడం వల్లే కదా వాళ్ళు ఆ లక్క ఇంట్లో చనిపోయేది. సో ఆవిడని ఒక క్వీన్ లాగా చూస్తే, ఒక క్వీన్ ఏంటంటే ఫస్ట్ పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి.
ఇమాజిన్ దట్ ధర్మరాజా వాజ్ ఇన్ హర్ సిచ్యువేషన్, డెఫినెట్ గా అవసరమైతే తమ్ముళ్ళని లూజ్ అయ్యేవాడు కానీ, సో హీ వుడ్ హ్యావ్ నెవర్ సాక్రిఫైస్డ్ హిస్ పీపుల్. కానీ అక్కడ కుంతీదేవి ఉండడం వల్ల కుంతీదేవి షీ వాజ్ మోర్ కన్సర్న్ అబౌట్ హర్ సన్స్ రాదర్ దాన్ ది నిషాదర్స్. సో ఆ ఉద్దేశంలో ఆయన ఆ మాట అన్నారు. అంతే తప్పించి ఆయన మొత్తం అసలు మహాభారతంలో ప్రిజుడిస్ చాలా ఉంది, అసలు దానివల్ల అది ఇప్పటి వరకు ఉంది, ఇప్పటికీ కూడా ప్రిజుడిస్ మనని ఆవహిస్తుంది అన్నట్టు ఏమైనా మాట్లాడారా చెప్పండి. That means they're not Aryans. A non-Aryan person, if you burn him, it means nothing. I'm saying it has been so in many parts of the world, isn't it? If you killed a black man in America, let us say 100 years ago, it was not a crime, it was just a social event, you know. So it was so here also, but a few thousand years ago. So this was there. So because of this, ఇవన్నీ చాలా కోర్ ద్రవిడియన్ మెంటాలిటీతో ఉన్నాయి. ఒక గొప్ప ఈషా ఫాలోవర్ ఏమన్నా తెలుసా దీని గురించి? ఒకప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే ఈషా ఇంకా సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆర్యన్ ద్రవిడియన్ ఇన్వేజన్ గురించి మాట్లాడినందుకు ఆయన అపాలజీస్ కూడా చెప్పాడు. ఓకే, అపాలజీస్ చెప్పింది నువ్వు వినవు, దాన్ని ఈ వీడియోలో చూపించవు, కానీ నీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక ప్రొపగండా చేస్తున్నావు కాబట్టి ఆ ప్రొపగండాకి తగ్గట్టే నువ్వు అవి చూపిస్తున్నావు. ఓకే, ఈషా ఇలా ఉంది అంటే అప్పుడు అలాంటివి చెప్పడం వల్లనే అంట. అంటే అతని లెక్క ప్రకారం ఆశ్రమానికి ఫౌండేషన్ వేసిందే సనాతన ధర్మం బేసిక్స్ ని మొత్తం వక్రీకరించుకొని అని అర్థం. అతను ఏం చెప్పాడో నాకు తెలియదు, అసలు అతను ఎవరు కూడా నాకు తెలియదు. అతని సందర్భము ఈషా కానీ సద్గురుని చెప్పే ఉద్దేశంలో పెట్టడం అనేది రాంగ్. ఓకే, అతని వ్యూస్ ఏదైనా ఉండొచ్చు. హీఈస్ నాట్ రిప్రజెంటింగ్ ఈషా ఆర్ హీఈస్ నాట్ రిప్రజెంటింగ్ సద్గురు. ఓకే, అతని సద్గురు నన్ను ఇతను రిప్రజెంట్ చేస్తాడని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. అతనికి దోచింది అతను మాట్లాడాడు. ఇతనికి సద్గురు కింద ఆపాదిస్తాను. మరి అలాంటప్పుడు సద్గురు సనాతన ధర్మాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు బయట? బేసిక్స్ లేనప్పుడు. ఇంకొకటి, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కి పోయినా, అందులో 5th డే ఎవరైతే హోస్ట్ ఉంటారో అతను ఏం చెప్పాడు తెలుసా? ఏకముఖి రుద్రాక్ష అంటే సన్యాసి మార్గంలో ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే, ఎందుకంటే సన్యాసి అంటే ఒక్కడే ఉంటాడు కాబట్టి అంట. ద్విముఖి రుద్రాక్ష అనేది వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకోవాలంటే, ఎందుకనంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కాబట్టి అంట. అంటే వాళ్ళకి ఒక పిల్లోడు ఉంటే 3 ముఖాలు ఉన్నాయి వేసుకోవాలా, మరి 16 ముఖాల వరకు ఉంటాయి రుద్రాక్షలు. అలాంటప్పుడు దానికేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అది సద్గురు చెప్పాడా? కాదు కదా. నువ్వు చెప్పిన మాట సద్గురు చెప్పలేదు కదా, ఎవరో ర్యాండమ్ పర్సన్ చెప్పుండొచ్చు. అంత మాత్రాన అది సద్గురుకు నువ్వు ఎట్లా ఆపాదిస్తావు? మేబీ కొంత సింబాలిజం అనేది ఉంటుంది. ఆ సింబాలిజంని బేస్ చేసుకొని ఆయన మాటలు ఉండొచ్చు. ఆయన చెప్పింది 100% రైట్ అని చెప్పేసి నేను అనట్లేదు, కానీ బేస్డ్ ఆన్ సింబాలిజం హీ మైట్ హావ్ ఈక్వేటెడ్ ఇట్. ఒకముఖి రుద్రాక్ష అనేది జనరల్గా సన్యాసులు కానీ యోగులు కానీ వాడతారని కానీ, లేకపోతే ద్విముఖి రుద్రాక్షలు కపుల్ వాడితే వాళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుందని కానీ బహుశా అతను చెప్పుండొచ్చు. అది సింబాలిజాన్ని బేస్ చేసుకొని చెప్పాడు. అంతే తప్పించి ఇలా ఉంటేనే అలా అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పలేదు. నీకు నిజంగా ఆ ఏకముఖి రుద్రాక్ష గనక అది ఓన్లీ నార్మల్ పర్సన్స్ కూడా వేసుకోవచ్చు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వేసుకో. 3 సంవత్సరాల తర్వాత చూడు నీ ఫ్యామిలీతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నువ్వే గమనించు. మీ మధ్య గ్యాప్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంటిల్ అన్లెస్ యు ఆర్ సమ్మన్ హూ హ్యాస్ సో మచ్ క్యాపబిలిటీ, నార్మల్ వ్యక్తి అయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం అనేది జరుగుతుంది. అది ఎన్నో సందర్భాల్లో మీరు ఇఫ్ యూ రిఫర్ ద బ్లాగ్స్ ఇన్ ది ఇంటర్నెట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, పంచముఖి రుద్రాక్ష అంటే ఎవరైనా వేసుకోవచ్చు అంట, కానీ 108 మాలలాగా ఉన్నప్పుడే వేసుకోవాలంటే అది ఈశాలో దొరుకుతుంది అని చెప్పారు. అది ప్రిస్క్రిప్షన్ రా, వాళ్ళు ఇక్కడే కొనాలి ఇంకా వేరే చోట కొనకూడదని చెప్పేసి ఏమన్నా అన్నారా? పంచముఖి రుద్రాక్ష 108 వేసుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. కొంతమంది జపం చేసుకున్న వాళ్ళు కూడా ఈ పంచముఖాలు ఉన్న రుద్రాక్షని వేసుకుంటారు, దాంతో ఈవెన్ జపం కూడా చేసుకుంటారు. ఓకే, ద్విముఖి రుద్రాక్షతోనో లేకపోతే ఏకముఖి రుద్రాక్షతోనో మనం జపం చేయరు. అర్థమైందా? ఇన్నర్ ఇంజనీరింగ్ కి రుద్రాక్ష బిజినెస్ కి సంబంధం ఏంటి? వాళ్ళు బిజినెస్ చేస్తుండటైతే సద్గురు ఎన్నో రుద్రాక్షలు ఫ్రీగా చాలా మందికి పోస్ట్ చేసి మరీ ఇంటికి పంపించాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? అంత ఖర్చు కూడా మొత్తం ఈషా ఫౌండేషన్ సద్గురు భరించారు. అది తెలియకుండా పిచ్చి బాగుడు వాగుతున్నాను. రుద్రాక్ష బిజినెస్ చేస్తున్నారా వాళ్ళు? సో దే ఆర్ ట్రైంగ్ టు గివ్ బెనిఫిట్స్ టు ది పీపుల్. ఆ ఉద్దేశంతో వాళ్ళు కొంతవరకు ఆ రుద్రాక్షని సెల్లింగ్ చేయడం చేస్తుండొచ్చు. ఫ్రీగా ఎవరైనా ఇస్తారు? అన్ని కూడా ఫ్రీగా ఇస్తారా? అయినప్పటికీ వాళ్ళు కొన్ని రుద్రాక్షలు అనేవి ఫ్రీగా, కొన్ని కోటి రుద్రాక్షలు, మోర్ దాన్ 1 crore రుద్రాక్షస్ ఐ హావ్ సెంట్ ఇట్ యాజ్ అ పోస్ట్. ఇది తెలియకుండా పిచ్చి బాగుడు వాగుతున్నాను. చెప్పాను అన్నట్టు. ఏమని అని అంటే ఫస్ట్ ఇలా అడుగుతాడు, డూ యూ నో మను అని. అక్కడ ఉన్నడికి ఏం తెలియదు కాబట్టి నో అంటారు. సో యూ డోంట్ నో మను అని ఇలా స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఒకప్పుడు భారతదేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఈక్వల్ గా బతికేవాళ్ళు. సో ఇలా నడుస్తున్న టైంలో ఫారెన్ ఇన్వేషన్స్ అనేవి భారతదేశంలో జరిగినప్పుడు వీళ్ళని మనం రూల్ చేయాలి అని అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఒకటేలాగా బతుకుతున్నారు కదా, వీళ్ళని ఎలా రూల్ చేయడం కష్టం కాబట్టి ఆడవాళ్ళని రేప్ చేయడము ఇట్లాంటివన్నీ చేసేటప్పటికి మగవాళ్ళతో సమానంగా బతికే ఆడవాళ్ళని వంటగదికి మాత్రమే పరిమితం చేశారు. సో వాళ్ళని ఒక బియ్యం డబ్బాలో పెట్టి వాళ్ళ తల మాత్రమే కనిపించేటట్టు, ఊపిరి తీసుకోవడానికి వీలు ఉండేటట్టు ఒక క్యాప్ పెట్టి క్లోజ్ చేసేవాళ్ళు. అలా ఆడవాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. సో ఇదంతా తరాలు అయిపోయేటప్పటికి నిజంగా ఆడవాళ్ళు వంటగదికే పరిమితం ఏమో అన్న సిచ్యువేషన్కి వచ్చిన రోజు
మనువు తనకి తాను డిక్లేర్ చేసుకున్నాడంట, నేను శాసనకర్తని అని చెప్పి. అసలు మనుస్మృతి ఫారిన్ ఇన్వేజన్స్ తర్వాత వచ్చిందా? అసలు ఇతను చెప్పిన కాంటెక్స్ట్ లో ఉన్న వీడియో నేను ఎక్కడ కూడా సద్గురు వాళ్ళ వీడియోస్ లో చూడలేదు. ఇన్నర్ ఇంజనీరింగ్ కి సంబంధించి చాలా వీడియోస్ కూడా యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఓకే, సో నేను ఈవెన్ కొన్ని కోర్సెస్ కూడా చేశాను. నాకు ఎప్పుడు కూడా ఇతను చెప్పింది అయితే అసలు కనపడలేదు. కొన్ని సందర్భాల్లో సద్గురు చెప్పుండొచ్చు, స్త్రీలు ఇంటికే పరిమితం అవ్వడానికి, భారతదేశంలో స్త్రీలు ఇంటికే పరిమితం అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్వేడర్స్. ఆ ఇన్వేడర్స్ వల్ల స్త్రీలని రక్షించుకునే ఉద్దేశంలో వాళ్ళని ఎక్కువ ఇంట్లో ఉంచడం కానీ, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పరదాలు వేసుకొని వెళ్ళడం కానీ ఇట్లా చేశారని చెప్పేసి చెప్పుండొచ్చు. కానీ వీడు చెప్పినట్టు ఆ ఇన్వేజన్స్ జరిగిన తర్వాత మను వచ్చి ఏదో చెప్పాడని చెప్పేసి కానీ ఇట్లాంటి వీడియో నేనైతే చూడలేదు. నేను సద్గురు వీడియోస్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూశాను, నాకు ఎక్కడ కూడా ఇది కనపడలేదు. అట్లాగే ఇన్నర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చాలా చూశాను, చేశాను. వాటన్నిటిని కూడా వీడు కొత్తది సృష్టించి చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా ఆ వీడియో ఉన్నట్టయితే నువ్వు నాకు చూపించు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మై మిస్టేక్ ఐ విల్ డెఫినెట్లీ అపాలజైజ్. కానీ ఇలాంటి స్వర్గంలో మగవాళ్ళంలో ఉమెన్ కి ఎంట్రీ ఉండదు, ఓన్లీ మెన్ అనేది ఒకటి ఉంటది. కానీ ప్రతి స్వర్గంలో ఉమెన్ కి ఎంట్రీ ఉండదు, ఓన్లీ మెన్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంటది. కానీ ఇలాంటి స్వర్గంలో మగవాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి రంభా, ఉర్వశి, మేనక అనే అప్సరసలు ఉంటారు అని చెప్పాడు. సనాతన ధర్మం బేసిక్స్ తెలిసినాడు ఎవడు ఇది చెప్పాడు. ఎందుకు అని అంటే, మనం స్వర్గానికి పోయినప్పుడు మనకిచ్చేది దివ్య శరీరం, నరకానికి పోయినప్పుడు మనకు వచ్చేది యాతనా శరీరం. అంటే శిక్షను అనుభవించడానికి ఒక శరీరం ఇస్తారు, ఆనందం అనుభవించడానికి. ఇవన్నీ నీకు ముందు నుంచి తెలుసారా? నీ చిన్నప్పటి నుంచి తెలుసా? నీకు స్పృహ ఉండి సనాతన ధర్మం స్టడీ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలుసా? నువ్వు పోని స్టడీ చేయగా నీకు ఎక్కడో ప్రాసెస్ లో మధ్యలో తగిలింది. సో అంత మాత్రాన దీని ఇదేదో చాలా సనాతన ధర్మం చెందిన బేసిక్స్ అని చెప్పేసి అనడం కానీ, దీన్ని అందరికీ తెలుసు కానీ సద్గురుకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడడం కానీ అసలు ఏం బాలేదు. సో సద్గురు కూడా ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు, యూనివర్స్ లో చాలా రిలీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా స్వర్గాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఈవెన్ హిందూయిజం లో కూడా కొంత పార్ట్ ఉండి ఉండవచ్చు ఆ స్వర్గాన్ని బేస్ చేసుకుని. కానీ సో హియర్ ద అల్టిమేట్ ఈజ్ మోక్ష. ఆ మాట చాలా సార్లు చెప్పాడు. భారతదేశంలో మోక్ష ప్రధానము. స్వర్గం అనేది కేవలం రిలీఫ్ ఇస్తుంది. అంటే ఎవడైనా బాగా బాధలో ఉన్నాడు అనుకో, ఆ బాధలో ఉన్నవాడు అరే ఇది శాశ్వతం కాదురా, నీకు స్వర్గం ఒకటి ఉంటుంది, నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, నీకు అక్కడ సుఖం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో రిలీజియన్స్ అన్ని కూడా స్వర్గాన్ని చూపించాయి. Parashurama, the axe hacker, anything that he saw, he hacked up with his axe, including his mother. A man of very volatile emotions. In many ways, without participating in it, Parashuram decided the fate of Kurukshetra war. He fixed Karna in the very beginning. He had enormous capabilities, but his emotional volatility did not allow him to perceive the divine every moment of his life, off and on. Bad weather most of the time. So he went to many gurus or teachers. When he found they did not have what he is looking for, he hacked them. పరశురాముడి చరిత్రని ఎంత దారుణంగా వక్రీకరించారు అని అంటే, పరశురాముడు అంట వొలటైల్ నేచర్ తో ఉంటాడంట, అంటే మెంటల్ స్టెబిలిటీ ఉండదు అన్నట్టు. వొలటిలిటీ అంటే మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం కాదురా, అసలు ఆయన అట్లా చెప్పని కూడా చెప్పలేదురా. వొలటిలిటీ అంటే ఏంటంటే ఉత్తగానే కోపం రావడము, ఉత్తగానే మళ్ళీ శాంతపడిపోవడము, ఆ విధంగా ఉన్నదాన్ని వొలటిలిటీ అని చెప్పేసి అంటారు. నువ్వు కాల్ చేస్తే గూగుల్లో వొలటిలిటీ డెఫినేషన్ చూడు. ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాటిల్లో కూడా వొలటిలిటీ, స్టాక్ వొలటైల్ గా ఉంది అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే ఊరికే పైకి కిందికి ఇష్టం వచ్చినట్టు వెళ్తుందన్న ఉద్దేశం. అంతే తప్పించి ఆయనకి మతి స్థిమితం లేదని కానీ ఆ విధంగా ఎక్కడ సద్గురు చెప్పలేదు. ఆయన చెప్పనివన్నీ కూడా నువ్వు ఆయనకు ఆపాదిస్తున్నావు. ఎప్పుడు బ్యాడ్ వెదర్ తో ఉంటాడంట. చేతిలో పరిసు ఉంది కాబట్టి దేన్ని పడితే దాన్ని నరుకుంటూ పోతూ ఒకసారి వాళ్ళ అమ్మ తల కూడా నరికేశాడండి. అయితే పరశురాముడు వాళ్ళ తల్లిగారిని నరికాడు. వాళ్ళ నాన్నగారి ఇన్స్ట్రక్షన్ మేరకు. వాళ్ళ నాన్నగారు కేవలం తండ్రే కాదు, ఆయన హీఈస్ ఆల్సో హిస్ గురు. ఓకే, సో ఆ ఉద్దేశంతో గురువు చెప్పింది ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఆయన వాళ్ళ తల్లిగారిని నరకడం అనేది జరిగింది. మళ్ళీ దాని తర్వాత సో హీ రిక్వెస్టెడ్ హిస్ ఫాదర్ టు బ్రింగ్ హర్ బ్యాక్ టు లైఫ్. అది చెప్పాడు, ఆయన తీసుకొచ్చాడు. ఓకే, అక్కడితో ఆగకుండా తనకి పరిచయం అయ్యారంట కొందరు గురువు కావాలనుకున్నప్పుడు. వీళ్ళు నాకు కరెక్ట్ గురువులు కాదు అని ఆ గురువుల తలలు కూడా నరికేశారంట. సో దీని గురించి అయితే నేను వినలేదు. నా దగ్గర భాగవతం బుక్ ఉంది, కానీ అది మోస్ట్లీ కృష్ణుడి స్టోరీని బేస్ చేసుకుని ఎక్కువ ఉంది. ఆల్దో అసలైన భాగవతంలో పరశురాముడి చరిత్ర కూడా ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఉన్న బుక్స్ లో అది లేదు. నేను ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేయడానికి చూశాను, కానీ నాకు ఎక్కువ ఇస్కాన్ రిలేటెడ్ కనపడ్డాయి. సో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అదంతా వేరేలాగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను చదవలేదు. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఓకే, గురువుల తలలు నరికేసిన శిష్యుడికి ఎంత ఘోరమైన పాపం వస్తుందో మన పురాణాలే చెప్తాయి. మరి అలాంటి దోషం పరశురాముడి కంటినట్టు పరశురాముడి చరిత్రలో ఎక్కడైనా ఉందా? లేదు. నిజంగా పరశురాముడు వొలటైల్ నేచర్ తో ఉండి ఎప్పుడు బ్యాడ్ వెదర్ తో ఉంటే ఆయన అక్కడ బ్యాడ్ వెదర్ తో ఉంటాడు అన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ అందరూ రాజులు కానీ లేకపోతే క్షత్రియులు అందరూ కానీ భయపడిపోయి వాళ్ళందరూ కూడా
చాలా ఉద్వేగానికి గురవుతారు. సో ఆ ఉద్దేశంతో బ్యాడ్ వెదర్ అన్న మాట అనేది వాడాల్సి వచ్చింది. చేతిలో పరశు ఎవరిచ్చారు? శివుడిచ్చారు. ఇలాంటి అతనికి శివుడు పరశు ఎందుకు ఇస్తారు? మరి పరశురాముడు ఆవేశావతారం ఎందుకు అయ్యారు? రాక్షసులకు కూడా శివుడు వరం ఇచ్చాడు. నేను ఇప్పుడు పరశురాముని రాక్షసుడు అని చెప్పేసి అనట్లేదు. చాలా మంది మిగతా వేరే రాక్షసులకు కూడా శివుడు వరాలు ఇచ్చాడు. సో అంత మాత్రాన శివుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట, లేకపోతే వాళ్ళు చేసినవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నట్ట లెక్క. పరశురాముడు ఆయన తపస్సు చేశాడు, ఆ తపస్సుకు తగ్గట్టు ఆయనకి ఆ పరశు ఇవ్వడం జరిగింది. ఓకే, అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు. శివుడు విష్ణుమూర్తి ఆవేశం పరశురాముడిలో ఉంది కాబట్టి ఆయన ఆవేశావతారంలో తీసుకున్నారు. మరి వొలటైన్ మెంటాలిటీ ఉండే పరశురాముడికి శివుడు విష్ణుమూర్తి అనుగ్రహం ఎందుకు కలిగింది? ఇక్కడ సనాతన ధర్మం బేసిక్స్ లేవు. ఇంకొక హైలైట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈయన శివుడు లాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఈయన శివుడే అని అనుకుంటున్నారు. దానికి ఇచ్చిన సోర్స్ ఏంటి అని అంటే చదువుతా చూడండి, ఇమేజ్ ఇక్కడ ఉంటది. ఏ లాంగ్ టైమ్ ఎగో శివ కేమ్ టు డూ పార్ట్నర్షిప్ విత్ మీ. I said 50-50. He said okay. Then I decided no, you take 100%, including me. So he did. Now I ride on his shoulders అని పెట్టిరు. కింద సద్గురు సైన్. ఆ ఇమేజ్ చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో ఎట్లా ఉంది? సద్గురు హాఫ్ ఉన్నారు, శివుడు హాఫ్ ఉన్నారు. శివుడిది ఏంటి? అర్ధనారీశ్వర తత్వం. సద్గురులో శివుడు హాఫ్ అయినప్పుడు శివుడిలో అర్ధభాగమైన పార్వతీమ్మ వారు ఎక్కడికి వెళ్ళారు? దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తారు? అరే వెదవా, అసలు ఆయన పోయెటిక్ గా ఒకటి చెప్పాడు. నార్మల్ గా కూడా అందరు హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు? స్వామి నేను నీకు ప్రసాదం అర్పిస్తాను, లేకపోతే నేను ఈ దీక్ష చేస్తాను, నీ కోసం అది చేస్తాను, నీ కోసం ఇది చేస్తాను, నాకు ఇది చేసి పెట్టవా అని చెప్పేసి అడుగుతారు. అసలు ఆ డీల్ ఎట్లుంటుందంటే ఒక బిజినెస్ లాగా ఉంటుంది. బిజినెస్ లో నువ్వు ఎవరితో పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఎట్లుంటుంది? 50-50 షేర్ అనేది తీసుకుంటారు. సో ఆ విధంగా మేబీ ఇన్ ప్రీవియస్ టైమ్స్ సద్గురు శివుడిని కూడా ఈ విధంగా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా అడుగుండొచ్చు. నేను చెప్పేది ఆయన పూర్వజన్మలో. ఓకే, అలా అడుగుండొచ్చు. అట్లాగే ఆయన లాస్ట్ 2 జన్మల్లో శివుణ్ణి ఆయన ఘోరంగా ఆరాధించాడు. వాళ్ళ గురించి తపస్సు కూడా చేశాడు, వాళ్ళ గురించి ఎక్స్ట్రీమ్ సాధనలు కూడా చేశాడు. ఆ ఎక్స్ట్రీమ్ సాధనలు ఎవరు చేస్తారు? జనరల్ గా ఎక్స్ట్రీమ్ సాధనలు ఎవరు చేస్తారు? కంప్లీట్ గా 100% సరెండర్ అనేది ఉన్నప్పుడు, నాకు నా లైఫ్ ఇంకా వద్దు, నాకు నువ్వే కావాలి అని అనుకున్నప్పుడే అంత తీవ్రమైన సాధనలు చేస్తారు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కూడా తీవ్ర సాధనలు చేయలేరు. అంతెందుకు, నీ మైండ్ స్టిల్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి కంప్లీట్లీ వైరాగి. ఓకే, నీకు వైరాగం రావాలి. వైరాగం రావాలంటే కంప్లీట్ గా నువ్వు దైవానికి అర్పితం అవ్వాలి. ఓకే, యూ హ్యావ్ టు లూజ్ యువర్ సెల్ఫ్, కంప్లీట్ గా యూ హ్యావ్ టు లూజ్ యువర్ సెల్ఫ్. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మటుకు మాత్రమే నీకు జ్ఞానోదయం అనేది వస్తుంది. సో ఆ పరంగా అది చెప్పాడు, అంతే తప్పించి ఇంకా వేరే ఉద్దేశం కాదు. అట్లాగే చాలా సందర్భాల్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పారు. ఏంటి, నువ్వు శివుణ్ణి ఆరాధించి నీకున్న ఈగోస్ అవన్నీ కూడా తుంచేసుకుంటే శివుడు నిన్ను ఇంకొక శివుణ్ణి చేస్తాడు అని చెప్పేసి ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఓకే, సో ఆ ఉద్దేశంతో ఆ ఇమేజ్ అనేది పెట్టడం జరిగింది. అంతే తప్పించి ఆయన పార్వతీ అమ్మవారి ప్లేస్ లోకి వచ్చారనో ఇంకొక ఉద్దేశం కాదు. ఇది నేను చెప్పినాకనే అనుకుంటా ఈషా ఫాలోవర్స్ ఏం చేస్తున్నారని అంటే శంభో సద్గురు అంటున్నారు, సద్గురు తమ్ నమామి అంటున్నారు. సో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మానందం పరమసుఖదం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో లాస్ట్ కి సద్గురుం తమ్ నమామి అని చెప్పేసి ఉంటుంది. సో ఆ శ్లోకంలో ఏంటంటే యాక్చువల్ గా నీ ఇన్నర్ ఆత్మనే నీ సద్గురు అని చెప్పేసి ఉంటుంది. బహుశా సద్గురు ఆయన తన పేరు కూడా సద్గురు పెట్టుకోవడానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. అట్లాగే ఈషా వాళ్ళు, నేను కొన్ని పాటలు చూశాను, వాళ్ళు రీసెంట్గా వచ్చిన పాటలు ఏంటంటే సద్గురు తమ్ నమామి అని చెప్పేసి, సద్గురు రాయ అని చెప్పేసి కొన్ని పాటలు రాశారు. ఓకే, అది సద్గురు మీద ఉన్న భక్తితో వాళ్ళు రాసింది, అంతేగాని ఆయన వాళ్ళకి పాటలు రాసిచ్చి పాడండి రా అని చెప్పేసి ఏమి ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు భక్తితో వాళ్ళ గురువుని ఆరాధించుకుంటున్నారు. ఓకే, సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పాటలు రాయడం జరిగింది, అవి ప్లే చేయడం అనేది జరిగింది. ఆయన ఏమి వాళ్ళ పాటలకి డాన్స్ చేశాడా? సద్గురు మీద రాసిన పాటలకి సద్గురు ఏమైనా డాన్స్ చేశాడా? అట్లేం చేయలేదే. మామూలుగా వాళ్ళు ప్లే చేస్తుంటే కూడా అతను కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఓకే, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. శంభో సద్గురు ఏంటి, సద్గురు తమ్ నమామి ఏంటి, దీనికి ప్రామాణికం ఏంటి? ఆయన శివుడే అని చెప్పి కళలో వచ్చింది ఎప్పుడూ ప్రామాణికం కాదు. అరే బాబు, నువ్వు ఒకసారి శంకరాచార్యులు రాసిన మనీషా పంచకం చదువు, అది చదివితే నీకు కొంత అర్థమవుతుంది. నువ్వు చదువు ముందు. కళలో నీకు ఎవరైనా దేవుడు ఒకటి వచ్చి చెప్తే మీ గురువుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఎవరైతే వేదాన్ని ప్రామాణికంగా పెట్టుకొని పరమ గురువులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసినాక ఏదైనా బయటికి చెప్పాలి. ఇది ఎవరు చెప్పాడు నీకు? ఇదేమన్నా శాస్త్రంలో రాసిందా? ఎవడో నీ చెవిలో ఏదో ఊదితే అది వచ్చి ఇక్కడ చెప్తున్నావు. ఓకే, నాకు ఒకసారి కళ వచ్చింది, నాకు దేవత అనుగ్రహం ఇచ్చి నాకు కళలో దేవత వచ్చి ఏదైనా చెప్పింది. ఓకే, మళ్ళీ రెండోసారి కూడా వచ్చి చెప్పింది. అట్లాంటప్పుడు నేను దాన్ని సో ఐ టేక్ దట్ యాజ్ ఎ ఇన్ఫరెన్స్. ఓకే, ఒక్కసారి వచ్చి ఉండకపోవచ్చు, 2 సార్లు వచ్చి ఉండొచ్చు, 3 సార్లు వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో నేను అది ఇన్ఫరెన్స్ గా తీసుకుంటాను. అది తప్పు, అది రాంగ్ అని చెప్పడానికి నువ్వెవడివి? అప్పుడే అది ప్రామాణికం అవుతుంది, లేకపోతే దాన్ని మనం కొట్టిపడేయాలి. ఇక్కడ సనాతన ధర్మం బేసిక్స్ లేవు. ఇది సనాతన ధర్మ బేసిక్స్ సారా? ఇది సనాతన ధర్మ బేసిక్సా? అందరు నార్మల్ పీపుల్కి ఇదంతా తెలుసా? నువ్వు చెప్పింది అందరికి తెలుసారా? ఇంకొకటి, ఉమెన్ కి పీరియడ్స్ టైంలో మన దాంట్లో పూజలు చేయనియరు. ఈయన ఏమంటారు అని అంటే పీరియడ్స్ అనేది ఫిజికల్ బాడీకి సంబంధించింది, స్పిరిచువాలిటీకి సంబంధం లేదు అని చెప్తారు.
over a period of time, somebody makes this a discriminatory process. We are born from that. If that is impure, our very birth is impure and the creation is impure. I want you to understand. వీడెక్కడో వీడియోని తీసుకొని కాపీ కొట్టి చూపిస్తున్నాడు. ఓకే, అసలు ఒరిజినల్ వీడియో చూస్తే సద్గురు అందులో ఏం చెప్తాడంటే, టెంపుల్స్లో ఉమెన్కి పీరియడ్స్ టైంలో ఎంట్రీ లేకపోవడం వల్ల మీరు కొంతమంది ఆడవాళ్ళు స్పిరిచువాలిటీలో ఉమెన్కి తక్కువ చూపబడిందని చెప్పేసి అంటున్నారు. కానీ ఒరిజినల్గా దాని ఉద్దేశం వేరు అని చెప్పేసి ఆయన కొంత దానికి వివరణ ఇస్తారు. ఏంటి, పూర్వం రోజులు ఎట్లున్నాయి, పూర్వం రోజులు కేవలం పూజ అంటే ఏదో వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం రాదు, దాని గురించి పక్కన లేక్ వెళ్ళాలి, లేక్ నుంచి చెరువు నుంచి నీళ్లు తేవాలి, నీళ్లు తెచ్చి మొత్తం క్లీన్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి ఆ 3 days విమెన్ ని దూరంగా పెట్టారు, అంతే తప్పించి ఏదో డిస్క్రిమినేషన్ తో పెట్టలేదు అని చెప్పేసి చెప్తారు. కానీ ఈ రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అట్లా రాకూడదు, అట్లా రాకూడదు, ఇట్లా రాకూడదు అని చెప్పేసి చెప్తుంటారు. వాళ్ళు కొంచెం ఇగ్నోరెన్స్ తో చెప్తారని చెప్పేసి చెప్పాడు. అంతే తప్పించి ఆయన స్పెసిఫిక్ గా టెంపుల్స్ కి పీరియడ్స్ ఉన్న వాళ్ళు రావచ్చు, పీరియడ్స్ ఉన్న లేడీస్ రావచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఓకే, ఫస్ట్ సందర్భాల్లో ఆయన టెంపుల్స్ గురించి మాట్లాడాడు. సెకండ్ సందర్భాల్లో నార్మల్ ప్రదేశాల్లోకి అట్లా రావద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని చెప్పేసి లేడీస్ కి చెప్తుంటారు. వాళ్ళు ఒక ఇగ్నరెన్స్ తో చెప్తారని చెప్పేసి చెప్పారు. ఓకే, అక్కడ ఆయన చెప్పింది ఒకటి, ఇక్కడ నువ్వు చెప్పేది ఒకటి. ఆయన ఏదో నిజంగానే నువ్వు చెప్పింది ఎట్లుందంటే ఆయన నిజంగానే పీరియడ్స్ లో ఉన్న స్త్రీలు గుడికి రావచ్చు అన్న విధంగా చెప్పారన్నట్టు చెప్తున్నావు. నువ్వు ఒరిజినల్ వీడియో చూడు. ఓకే, సగం వీడియోస్ ఎక్కడో నీకు ఇంటర్నెట్ లో దొరికిన వీడియోస్ చూసి నువ్వు చెప్పకు. ఓకే, అది దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ థింగ్. And spiritually, there is no mention of menstrual cycles anywhere, because spiritually, అది ఎలా సాధ్యం? అది కూడా ఆ మాట కూడా ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీకు పీరియడ్స్ అనేది మీ ఫిజికల్ బాడీకి ఉంటాయి, అంతేగాని మీ స్పిరిచువల్ బాడీకి ఉండవు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అది అక్కడ చెప్పిన సందర్భంలోనే అర్థం. మనం దేవుడికి కనెక్ట్ అయ్యేది మనలో ఉండే ఆత్మతో, అది శుద్ధిగా ఉండాలి. సో సామ్వేదం గారు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినండి. ఇవి తెలుసుకుని పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొత్త వస్తున్నాయి. నేను సందర్భరహితంగా చెప్పట్లేదు, అవసరమైన చెప్తున్నాను. ముఖ్యంగా స్త్రీలు రజస్వలా దోషం ఏర్పడినప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చని కూడా చెప్పేస్తున్న ఆచార్యులు తయారైన దుష్టకాలంలో మనం తెలుసుకోండి. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే ఈ సౌకర్యాలు లేవు కనుక అలా దూరంగా పెట్టారండి. ఈ రోజుల్లో అన్ని మారిపోయాయి కదా, పర్వాలేదు. ఆ రోజులు ఈ రోజులు అనేది శాస్త్రానికి వర్తించదు, తెలుసుకోవాలి. శాస్త్రం సనాతనం. ఆ రోజులు ఈ రోజులు ఏంటంటే చిన్న కరెక్షన్, యాక్చువల్గా ఆయన శాస్త్రం సనాతనం ఉన్నారు, వేదం సనాతనం. ఓకే, మన శాస్త్రాలు ఇప్పుడు మన ధర్మశాస్త్రాలు తీసుకుంటే ఆ ధర్మశాస్త్రాలు చేంజ్ అవుకుంటూ వచ్చాయి. ఒక యుగంలో ఒకలాగా, ఇంకొక యుగంలో ఇంకోలాగా అని చెప్పేసి ఇందాకే ఇతను కూడా చెప్పాడు. ఓకే, సో అట్లా నేను తప్పు పడుతున్నాను, సామ్వేదం వాళ్ళని తప్పు పడుతున్నాను కాదు, ఆయనకు తెలిసిన కాలంలో నాకు 1% కూడా తెలియదు. బట్ స్టిల్ ఆ సందర్భంలో వేరేలాగా ఉంది కాబట్టి నేను మెన్షన్ చేశాను. అలాగే వేరే వీడియోస్లో కూడా సద్గురు, ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల ఇష్యూ వచ్చినప్పుడు కూడా సద్గురు ఖచ్చితంగా విమెన్ ఆ టెంపుల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పారు. ఎందుకు, మీరు మేల్ సంఘ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు ఆ బ్రహ్మచర్య దీక్ష తీసుకునే కదా వెళ్ళేది, ఆ 42 రోజులు వాళ్ళు చేసేది బ్రహ్మచర్యంతో ఉంటారు. ఓకే, అట్లాగే అక్కడ ఉన్న దేవుడు, ఓకే, మన అయ్యప్ప స్వామి కూడా ఆయన బ్రహ్మచారి. సో వాళ్ళ కాంగ్రిగేషన్ అది. ఓకే, ఆ మేల్ కాంగ్రిగేషన్ కి ఫీమేల్స్ ఎందుకు రావాలి? నేను మా ఆశ్రమంలో కూడా లేడీస్ కి సపరేట్ గా కొంచెం కాంగ్రిగేషన్స్ జరుగుతాయి. కాంగ్రిగేషన్స్ కానీ వాళ్ళ గదులు కానీ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఒక మేల్ పీపుల్ వెళ్తానంటే అది రాంగ్ కదా అన్నట్టుగా ఆయన చెప్తాడు. ఓకే, వీడేంటంటే ఎక్కడో ఇంటర్నెట్ లో కాంట్రవర్సీస్ సద్గురు ఘట్టంగానే ఏవో వీడియోస్ వచ్చాయి, ఆ వీడియోస్ ని ఇక్కడ ప్లే చేస్తున్నట్టు తప్పించి ఆయన చెప్పినవన్నీ తీసుకొని వాటన్నిటిని కూడా అవగాహన చేసుకొని చెప్పట్లేదు. చాలా సందర్భాల్లో ఈవెన్ శని శంగనాపూర్ టెంపుల్ ఉద్దేశంలో కూడా సద్గురు వెళ్ళకండి, ఆ టెంపుల్స్ కి వెళ్ళకండి, దానివల్ల మీకే ఇబ్బంది వస్తుందని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఓకే, వీడు అన్ని వీడియోస్ చూడకుండా కావాలని ఇట్లా ఇవన్నీ కూడా ప్లే చేస్తున్నాడు. ఏ విధమైన దోషం ఏర్పడినప్పుడు సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది, దానికి సంబంధించి యజుర్వేద బ్రాహ్మణంలో మతాలు ఉన్నాయి. వేద ప్రమాణం ఒప్పుకుంటే అది ఒప్పుకోవాలి కదా, మీరు దేవుడిని ఒప్పుకుంటే దీన్ని ఒప్పుకోవాలి. దేవుడికి ఏమీ లేవండి, దేవుడికి చెప్పడానికి. అట్లాగే పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని పరంపరలకు చెందిన వాళ్ళు దేవతా ధ్యానం అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్య అమ్మవారు ఉన్నారు. కామాఖ్య అమ్మవారి తంత్రం కానీ వాటి రిలేటెడ్ బుక్స్ కానీ చదివితే మనకి ఏమర్థమవుతుందంటే కామాఖ్య అమ్మవారికి వేశ్యలు అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. అట్లాగే వేశ్యల్లో కూడా మెన్స్ట్రేషన్ పీరియడ్లో ఉన్న లేడీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆవిడ ఆ తంత్రాల్లో ఉంటాయి. ఓకే, అట్లాగే ఆ కామాఖ్య పరంపరకి చెందిన వాళ్ళు కొంతమంది, నేను అందరూ కూడా అంటారని చెప్పేసి చెప్పట్లేదు, వాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది జపం లాంటివి చేస్తారు, కానీ ఎక్కువ చేయరు. ఖచ్చితంగా ఎక్కువ చేయరు. వాళ్ళు ప్రతిరోజు సపోజ్ 2 hours చేస్తున్నారు అనుకోండి, ఆ ఒక్క రోజు మేబీ 10 minutes చేస్తారు, ఎక్కువ అయితే చేయరు. అట్లాగే వాళ్ళు యూజ్ చేసేటప్పుడు జపాన్కి కూడా సపరేట్ మాల తీసుకుంటారు. పీరియడ్స్లో ఉన్నప్పుడు సపరేట్ మాల తీసుకుని వాళ్ళు చేస్తారు. ఓకే, సో అఫ్ కోర్స్ దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈ సందర్భానికి బహుశా చెందింది అయి ఉండకపోవచ్చు, బట్ కాంటెక్స్ట్ లో కొంతవరకు వచ్చిందన్న ఉద్దేశంతో నేను ఇది చెప్పాను. ఓకే, దేవుడికి వేరే లేవో మీకు చెప్పాడా? సర్వవ్యాపక పరమాత్మకి లేకపోవచ్చు, కానీ ఆలయంలో మనం పెట్టుకున్న శక్తికి నియమాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. నేను 100% అగ్రీ చేస్తా. ఆలయంలో కొన్ని శక్తులు ఉంటాయి, ఓకే, కొన్ని కాన్సక్రేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో ఈ పీరియడ్స్ లో ఉన్న విమెన్ వాటిని టచ్ చేసి లేకపోతే ఆ టచ్ చేస్తూ వాళ్ళు ఏమన్నా చేయడం వల్ల అది వాళ్ళకే హానికరం కాదు. ఆ పర్టికులర్ టచ్ చేసిన వాటికి కూడా ఈవెన్ మేబీ దోషం అంతే అవకాశం ఉంది.
ఓకే. సో ఖచ్చితంగా కొన్నిసార్లు మనము ఆలయాలకు వెళ్ళినప్పుడు అభిషేకాలు చేయాల్సిన సందర్భం రావచ్చు. సో ఆ సందర్భాల్లో మేబీ కాన్సక్రేటెడ్ ఐటమ్స్ లేకపోతే కాన్సక్రేటెడ్ దేవతల్ని కానీ వాళ్ళని టచ్ చేసే అవకాశం ఉంది. సో ఆ ఉద్దేశంతో పీరియడ్స్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పారు. ఓకే. సద్గురు ఎక్కడ కూడా మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు వెళ్ళండి అని చెప్పేసి గుళ్ళకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పలేదు. ఆ వీడియోలో కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఆయన టెంపుల్స్ గురించి మాట్లాడాడు. వేరే సందర్భంలో వచ్చినప్పుడు కొన్ని చోట్ల అక్కడికి రావద్దు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇగ్నోరెన్స్ తో మాట్లాడుతుంటారు అనేది చెప్పాడు. ఓకే. పీరియడ్స్ నెలలో పూజ చేస్తున్నారని మీరు అడగొచ్చు. ఒకసారి ట్విట్టర్ పోస్ట్ చూడండి. శృతి స్మృతి అని మాట్లాడాడు, అంటే సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. శాస్త్రంలో ఏం చెప్పారు? పీరియడ్స్ టైంలో పూజ చేయొద్దు అని చెప్పారు. కానీ అసలు దేవుడి నామస్మరణ కూడా చేయొద్దని చెప్పలేదు. మనస్సుతో మనం దేవుని స్మరించుకోవచ్చు. అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఆ పోస్ట్ లో ఉందిగా కోర్ సద్గురు ఫాలోవర్ ప్రొఫైల్ పిక్ కూడా చూడండి, ధ్యానలింగా ఉంటది. పీరియడ్స్ టైంలో నా వైఫ్ తో నేను శివలింగానికి అభిషేకమే చేయించిన అన్నాడు. ఇది ఇక్కడ కూడా సద్గురు ఆ మాట చెప్పలేదు. వాడు చేయడం తప్పు ఖచ్చితంగా. సో అంత మాత్రాన అది నువ్వు సద్గురుకి ఆపాదించడం కూడా చాలా పెద్ద తప్పు. దానికి తోడు సద్గురు పాదాలు వాళ్ళ ఈషా వెబ్సైట్ లో కొనుక్కొని పూజ గదిలో పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గురువుల పాదాలకి దండం పెట్టాలి, ఆరాధన చేయాలి. శంకరాచార్యులంతటి వారే గురు పాదుకా సూత్రం రాశారు. ఇప్పుడు నువ్వు అట్లా పాదుకలకి చేయడం అనేది తప్పని చెప్పేసినట్లు అంటావు. సరే, ఆ వాళ్ళ వెబ్సైట్లో ఆయన వెబ్సైట్లోనే ఆయన పాదాల గురించి ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి అంటావు. ఇప్పుడు శంకరాచార్య శంకర పరంపరలో ఉన్న వాళ్ళు కూడా నువ్వు శంకర మఠానికి శంకర మఠానికి వెళ్ళినప్పుడు పరమాచార్య వారి పాదాలు అక్కడ ఉంటాయి. ఓకే. మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసింది కూడా తప్పేనా? వాళ్ళ ఫోటోలు కూడా అమ్ముతారు. శంకరాచార్యుల ఫోటోలు కానీ వాళ్ళు ఇట్లా ఆశీర్వదిస్తూ ఉన్న ఫోటోలు కానీ వాళ్ళ శంకర మఠంలో కూడా అమ్ముతారు. ఎందుకంటే గురువులకి ఒక శక్తి ఉంటుంది. ఆ ఆరాధన చేసినప్పుడు ఇఫ్ యూ టచ్ గురువుస్ ఎనర్జీ డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే. అందులో మీరు రామాయణంలో కూడా విన్నప్పుడు రాముడు పాదాలకి భరతుడు అభిషేకం చేయడం కానీ ఆరాధన కానీ చేయడం కుదురుతుంది. ఓకే. సో కాబట్టి ఆ మనిషి కంటే వారి పాదాలు ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పేసి కొంతమంది బిలీవ్ చేస్తారు. ఓకే. అది రైట్ ఆ రాంగ్ పక్కన పెడితే వాళ్ళు భక్తితో చేస్తున్నారు. సో భక్తితో చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ బి బెనిఫిషియల్ స్పిరిచువల్లీ ఫర్ దెమ్. ఇంకొకటి ధ్యానలింగ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ధ్యానలింగ గురించి ఈయన ఒక స్టోరీ చెప్పారు. 40,000 years నుంచి ట్రై చేస్తున్నారు ఒక పర్ఫెక్ట్ బీయింగ్ ని క్రియేట్ చేయడానికి అని చెప్పి, కానీ అది ఎవరితో అవ్వలేదు. అగస్త్య మహర్షి శిష్యుడైన సునీరా కూడా ట్రై చేశారు, అతనితో కూడా అవ్వలేదు అని చెప్పారు. దాని తర్వాత 15,000 years సంథింగ్ అని ఏదో స్టోరీ చెప్పారు. మీరు ఇక్కడ చూస్తే సునీరా అనే ఋషి గురించి మీరు ఏ పురాణాల్లో అయినా ఏ ప్రవచనకర్త చెప్పడం అయినా ఎప్పుడైనా మీరు విన్నారా? లేదు. మనం ఇంట్లో పిల్లలకి పేర్లలో పెట్టుకుంటాం, గొప్ప గొప్ప మహర్షుల పేర్లో లేకపోతే దేవతల పేర్లో పెట్టుకుంటాం. సో ఈ సునీరా గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంది. యానీ బీసెంట్. ఓకే. ఆవిడ ఎస్టాబ్లిష్ చేసిన ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఫస్ట్లో ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ చేసేవాళ్ళు. ఒక డివైన్ బీయింగ్ ని తీసుకురావాలి. ఓకే. హూ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ శివ. ఓకే. ఒక డివైన్ యోగిని తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తుండేవాళ్ళు. ఎక్స్పెరిమెంటేషన్స్ ఇన్ ద సెన్స్ స్పిరిచువల్ గా కొన్ని సాధనలు చేయడం కానీ లేకపోతే ఇట్లాంటివి. ఓకే. సో వాళ్ళు చేసేవారు. ఆ సందర్భంలో వాళ్ళు చాలా హిస్టారికల్ డాక్యుమెంట్స్ ని కానీ అవన్నీ కానీ వెతకడం జరిగింది. ఓకే. సో ఖచ్చితంగా నువ్వు థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా నీకు దాని రిలేటెడ్ సునీరా రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఆ రిలేటెడ్వి ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు అసలు హిస్టారికల్ గా పీపుల్ ఎలా చేశారు, ఓకే, హిస్టారికల్ గా ఈ సుప్రీం బీయింగ్ ని ఎలా తయారు చేశారు. అసలు నిజం చెప్పాలంటే అన్ని బీసెంటే జిడ్డు కృష్ణమూర్తి రావడానికి కారణము అన్ని బీసెంటే. ఓకే. ఆవిడ మన జిడ్డు కృష్ణమూర్తిని పెంచింది. ఓకే. సో ఆవిడ చాలా సందర్భాల్లో ఈ జిడ్డు కృష్ణమూర్తికి కొంత స్పిరిచువాలిటీ రిలేటెడ్వి ప్రాసెస్లు అనేది చేసింది. ఓకే. మీరు ఆ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఓకే. సో ఆవిడ కూడా ఈ డివైన్ బీయింగ్ ని తీసుకురావాలి, ఈ డివైన్ బీయింగ్ తో సో వరల్డ్ ఉద్ధరించబడాలి అన్న ఉద్దేశంతోనే సో షీ ఆల్సో హ్యాస్ డన్ సర్టన్ స్పిరిచువల్ ప్రాసెసెస్. ఇది థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళినా కానీ వాళ్ళ ఐ వుడ్ సే ఇట్ ఈస్ బెటర్ టు గో టు దేర్ లైబ్రరీ. ఓకే. యూ విల్ గెట్ మోర్ రిసోర్సెస్. ఇవి అన్ని తెలియకుండా వీడేంటంటే అసలు నేను ఎక్కడ ఇల్లేదు కాబట్టి అసలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒక సందర్భంలో కూడా ఇది జిడ్డు కృష్ణమూర్తి గారి రిలేటెడ్ పీపుల్ వాళ్ళ వెబ్సైట్లలో కూడా నేను ఇది చదివాను సునీరా గురించి. ఓకే. నిజంగా సునీరా అనే అతను అంత పవర్ఫుల్ అయితే ఎవరి పేరు సునీరా అని ఎందుకు లేదు ఇప్పటి వరకు కూడా? ఈ సునీరా అనేది కూడా ఇతను క్రియేట్ చేసిన సునీరా పేరు ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్ లో ఎత్తితే దొరుకుతుంది. ఓకే. కొంతమంది పీపుల్ ఉన్నారు వాళ్ళు సునీరా అని పేరు పెట్టుకున్నారు. వారు ఆ యోగి దేశించి పెట్టుకున్నారా లేదా అనేది నాకు ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా సునీరా అనే పేరు అయితే ఉంది. క్యారెక్టరే. ఎందుకు అని అంటే ఇక్కడ ఏం చెప్పారు? అగస్త్య మహర్షి శిష్య పరంపరలో వచ్చారు అని చెప్పారు. అయితే రామాయణం ఏం చెప్తుంది దీని గురించి? రాముడు ఒకసారి వనవాసంలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షి తమ్ముడిని కలుసుకున్నప్పుడు అక్కడ వాల్మీకి మహర్షి ఏం రాశారు అని అంటే అగస్త్య భ్రాత అని రాశారు. ఎందుకు? అగస్త్య మహర్షి అంత పవర్ఫుల్, అంత తేజోమూర్తి. అలాంటప్పుడు ఆయన తమ్ముడి పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అగస్త్య భ్రాత అని మాత్రమే రాశారు. అలాంటిది అగస్త్య మహర్షి శిష్యుడికి ఒక పేరు ఎలా పెట్టారు? అగస్త్య మహర్షి శిష్యులకు అక్కడ పేరు పెట్టకూడదని ఏమైనా ఉందా? ఆ సందర్భంలో రామాయణంలో అగస్త్య మహర్షి యొక్క తమ్ముడు అని చెప్పేసి చెప్పుండొచ్చు.
సో అంత మాత్రాన ఇక ప్రతి చోట అదే విధంగా ఉండాలని చెప్పేసి రూల్ ఉందా? అసలు నీకు మహావతార్ బాబాజీ ఇనిషియేట్ చేసింది ఎవరో తెలుసా? ఈ క్రియా యోగాలోకి ఇనిషియేట్ చేసింది అగస్త్య మునికి పరీక్షించే వాళ్ళని. బహుశా అగస్త్య మునే చేసి ఉండొచ్చు. ఓకే, దానికి ఎలాంటి ప్రామాణికము లేదు. ఈ సునీరా అనే అతను కూడా ఈయన క్రియేట్ చేసింది. లేదు, నిజంగా సునీరా అనేది పురాణాల ఇతిహాసాల్లో ఉంటే దానికి ప్రామాణికం చూపెట్టాలి. పురాణాల ఇతిహాసాల్లో ఉంటేనే నేను నమ్ముతానని చెప్పేసి అట్లా భీష్మించుకుని కూర్చుంటే నేను చేసేది ఏం లేదు. ఓకే, వేరే హిస్టారికల్ డాక్యుమెంట్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైబ్రరీకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయి, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి, ఇందాక చెప్పాను కదా, సద్గురుం తమ్ నమామి అని ఒకటి స్టార్ట్ చేశారని చెప్పి ఈషా ఫాలోవర్స్ చాలా మంది వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకుంటున్నారు. దానికి తోడు వీళ్ళ దగ్గర ఒక పాట కూడా ఉంది, దేవా మహదేవ సద్గురు రాయ అని చెప్పి. ఇవన్నీ ఏంటో కూడా అర్థం కాదు. ఎక్కడా సనాతన ధర్మం బేసిక్స్ లేనప్పుడు సద్గురు సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మనం ఎలా అనుకోవాలి? మనకి గురువుల్లో రకాలు ఉంటారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని చెప్పి. వేదం ఎవరైతే ప్రామాణికంగా పెట్టుకొని వేదంలో చెప్పిన ధర్మాన్ని ఎలా ఉందో, అట్లాగే మనకు పాడ్కాస్ట్లలో కూడా ట్రూత్ఫుల్ పీపుల్, అన్ట్రూత్ఫుల్ పీపుల్, ఫేకర్స్ అని చెప్పేసి ఉంటారు. ఓకే, సో నువ్వు కూడా ఆ ఫేక్ కేటగిరీకి చెందిన అన్ట్రూత్ఫుల్ పీపుల్ కేటగిరీకి చెందిన వాళ్ళు నువ్వు. ఓకే, సో వాళ్ళనే ఖచ్చితంగా ఈ సామాన్యమైన జనాలు కూడా మంచి పాడ్కాస్ట్లను చూడాలని చెప్పించి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసే పాడ్కాస్ట్లను ఖచ్చితంగా చూడదు. సో అలానే అతిక్రమించకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళని మనం పరమ గురువులు అంటాం. వేదంలో చెప్పిన ధర్మాన్ని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళని నిషిద్ధ గురువులు అని అంటాం. ఇప్పుడు మీరే డిసైడ్ చేస్తారు. నాకు వేదమే తెలియదు, నాకు వేద జ్ఞానం కానీ ఆ స్క్రిప్చర్స్ జ్ఞానమే తెలియదు అని చెప్పేసి సద్గురు చెప్పుంటే వాళ్ళ ప్రయోజనాలకి ఉపయోగపడుతున్నారని చెప్పేసి ఎట్లా అంటావు? అసలు నువ్వు చెప్పిన దానికి నువ్వే కాంట్రాడిక్టింగ్ గా నువ్వు మాట్లాడుతున్నావు. తీసుకోండి, పరమ గురువు ఎవరు, నిషిద్ధ గురువు ఎవరు అని చెప్పి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, ఆదియోగి గురించి నేను చెప్పాను కదా, ఆదియోగి దక్షిణామూర్తి కాదు, శివస్వరూపము కాదు, లింగ స్వరూపము కాదు. ఇది ఒక ఆదియోగి శివస్వరూపం కాదనక రే, నేను పిచ్చి కొట్టుడు కొడతాం. బిజినెస్ మోడల్ అన్నట్టు. ఎలా అనంటే ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు మర్చెండైజ్ ప్లాన్ చేస్తారు. ప్రతి ఒక్కటి టేబుల్ డెస్క్ మీద ఉండాలి, ప్రతి ఒక్కటి కార్ డాష్ బోర్డ్ మీద ఉండాలి, ప్రతి ఒక్కటి దాన్ని కార్ల మీద స్టిక్కర్ వేయించుకోవాలి, దాని మీద కీ చైన్స్ రావాలి, టీ షర్ట్స్ రావాలి, ఇట్లాంటివన్నీ. సో నిజంగా సనాతన ధర్మం బేసిక్స్ ఏ ఉంటే ఆయన ఆదియోగి అనేది ఇక్కడ దాకా. అరే మూర్ఖుడా, నేను మళ్ళీ చెప్తున్నా నీకు, అది సింబాలిజం. అది వాళ్ళ అది వాళ్ళ ఈషా ఫౌండేషన్ యొక్క సింబల్. అట్లాగే యోగి పరంపరలో వచ్చిన వాళ్ళకి శివుడే గురువు కాబట్టి ఆ శివుడినే ఉపయోగించుకొని వాళ్ళు ఒక సింబాలిజం అనేది క్రియేట్ చేశారు. దాన్ని భక్తితో వాళ్ళు కొలుచుకుంటారు. ఓకే, కానీ దానికి ఏం అర్చనలు కానీ అభిషేకాలు కానీ చేయరు. జనరల్ గా అది లింగాలకే చేస్తారు. అది వాళ్ళకి ఆ జ్ఞానం లేదని అనుకోకు. అక్కడ ఆదియోగి ఆలయం ఉంది. ఆదియోగి ఆలయంలో అక్కడ ఒక లింగ స్వరూపం ఉంటుంది. అలాగే ఆదియోగి ముందు కూడా ఒక శివలింగం ఉంటుంది. ఆ ఆదియోగి ముందున్న శివలింగానికి కూడా వాళ్ళు పూజలు అభిషేకాలు చేస్తారు. కానీ మెయిన్ ఆ 112 feet స్టాట్యూకి వాళ్ళు కనీసం వెళ్ళి బొట్టు కానీ విభూతి కానీ కూడా పెట్టరు. ఓకే, ఆఫ్ బాడీతో సృష్టించారు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇన్స్టాగ్రామ్ లో చాలా మీమ్స్ వచ్చాయి. ఏంటి, ఈషాలో మీరు ఎవరినైనా పరిచయం చేసుకున్నప్పుడు అన్న అనో అక్క అనో పరిచయం చేసుకుంటారు. కానీ అందులో అన్న అక్క అని ఎవరైతే పిలుచుకున్నారో వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటారంట. అందులో ఒక మ్యారేజ్ బ్యూరో టైప్ కూడా ఏదో ఉంటదంట. ఇది అరే విధవా, నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ స్పిరిచువల్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నప్పుడు, అక్కడ జనరల్ గా కామన్ గా హార్మోనల్ ఎఫెక్ట్ వల్లనో లేకపోతే సొసైటల్ ఇది వల్లనో హ్యూమన్ అంటే ఒక మేల్ ఫీమేల్ మధ్య అట్రాక్షన్ జరగడం అనేది కామన్. అది మినిమైజ్ చేయడానికి వీళ్ళు అన్న అక్క అని చెప్పేసి పిలుచుకుంటారు. అట్లాగే నీలాగంటి ఎదవలు కూడా కొంతమంది రూమర్స్ పాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అరే అమ్మాయికి అబ్బాయికి ఏదో లింక్ ఉందిరా అని చెప్పేసి. అట్లాంటి లింకులు ఉన్నాయి అని చెప్పేసి అట్లాంటివి ఉండకుండా ఉండడానికి అందరూ అన్న అక్క అని చెప్పేసి పిలుచుకుంటే, అరే ఈ అమ్మాయికి అబ్బాయికి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారా? అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, అట్లాగే ఇట్లాంటి రూమర్స్ పాస్ చేయకుండా ఉండడానికి ఇట్లా అన్న అక్క అని చెప్పేసి పిలుచుకుంటారు. ఓకే, మ్యారేజెస్ బహుశా జరుగుండొచ్చు, అన్న అక్క అని చెప్పేసి పిలుచుకున్న వాళ్ళలో మ్యారేజెస్ జరుగుండొచ్చు. ఓకే, అయితే కామన్ గా నేను కూడా కొంతమంది రియల్ వరల్డ్ లో, అంటే నేను అనేది సద్గురు ఆశ్రమం కాకుండా బయట ఉన్న వాళ్ళలో కూడా ఐ హావ్ సీన్ పీపుల్ హూ యూస్ టు కాల్ దెమ్ సిస్టర్ ఆర్ బ్రదర్ అండ్ లేటర్ దే గాట్ మ్యారీడ్. ఓకే, సో అక్కడ అది ఉద్దేశం వేరే, ఇక్కడ ఉద్దేశం వేరే. సనాతన ధర్మంలో ఎక్కడ ఉంది అన్న అక్క అని పిలుచుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం? సో దీని గురించి కూడా ఆయననే ఆన్సర్ ఇవ్వాలి. సో మీకు అర్థమైంది కదా, సనాతన ధర్మం బేసిక్స్ అక్కడ లేనప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని మీరెట్లా అంటారు? నేను ఇక్కడ ఏది క్వశ్చన్ చేసినా ఆయన పర్సనల్స్ ని నేను క్వశ్చన్ చేయలేదు. శాస్త్రాన్ని ఏదైతే వక్రీకరించి మాట్లాడుకున్నారో, ఆయన శాస్త్రాన్ని వక్రీకరించి మాట్లాడలేదురా. అరే జఫాగా, ఆయన శాస్త్రాన్ని వక్రీకరించి మాట్లాడలేదు. ఓకే, ఆయన కొన్ని సందర్భాల్లో శాస్త్రం రిలేటెడ్వి చెప్పుండొచ్చు, ఎస్పెషల్లీ రామాయణము మహాభారత రిలేటెడ్వి చెప్పుండొచ్చు. సో వాళ్ళు యోగ పరంపరకు చెందిన వాళ్ళు అసలు ఈ శాస్త్రాలు చదవాల్సిన అవసరమే లేదు. అలాగే నువ్వు ఎంత యోగ పరంపరకు చెందినవైనా నీకు భక్తి అనేది ఒకటి ఉంటేనే నీకు ముక్తి లభిస్తుంది. ఓకే, సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళు కొంత ఇది తీసుకొని వాళ్ళ ఆ దేవుని పట్ల ప్రేమ పెరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవి చేస్తుండొచ్చు. నేను కూడా కృష్ణ సిరీస్ చూశాను. కృష్ణుడి లీలా సిరీస్ అని చెప్పి సద్గురుది ఉంటుంది. దగ్గర 29 episodes ఉంటుంది. నేను 2-3 సార్లు చూశాను. ఎందుకు చూశాను?
సో ఇట్ హ్యాస్ మేడ్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్. సద్గురు చెప్పిన కృష్ణలీల, ఐ హ్యావ్ గాట్ సో మచ్ లవ్ ఫర్ కృష్ణ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. అట్లీస్ట్ ఆఫ్టర్ వాచింగ్ దట్ పర్టికులర్ కృష్ణ సిరీస్ ఐ హ్యావ్ డెవలప్డ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ. ఓకే, అట్లాగే మహాభారత్ సిరీస్, నాకు మహాభారత్ గురించి ఒక వ్యూ ఉంది, కానీ సద్గురు మహాభారత్ చూసిన తర్వాత నా వ్యూ మారింది. ధర్మరాజు ఎంత సత్యాత్ముడు అనేది తెలిసింది. అఫ్ కోర్స్ ఆ ప్రాసెస్ లో కొన్ని పాండవుల సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. కౌరవులు మీకు తెలిసిందే, వాళ్ళు దుర్మార్గులు, చాలా పాపాలు చేసిన వాళ్ళు అని చెప్పేసి అందరికి తెలిసిందే. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏదో శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తున్నారు, విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం అనేది మూర్ఖత్వము, నీ పిచ్చితనం అని చెప్పేసి నేను అంటాను. దాన్ని మాత్రమే క్వశ్చన్ చేసిన. ఎందుకు అంటే నేను స్టార్టింగ్ లో కూడా చెప్పిన, శాస్త్రం అనేది మనకి ప్రామాణికం. మీరు వెళ్ళండి వెళ్ళకపోండి ఎవడు వద్దనట్లేదు, కానీ ఎవడైనా శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఆయనని క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం మీరెవరా క్వశ్చన్ చేయడానికి? ఆయన సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు, ఫారెన్ లో మన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అంటాం రా భయ్, ఖచ్చితంగా అంటాం. నువ్వు సగం మాటలు సగం తెలుసుకొని మాట్లాడడం లాంటివి చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా మేము ఆడడానికి నువ్వెవరుగా అని చెప్పేసి అంటాం. నువ్వు కంప్లీట్ గా ఆయన హిస్టరీ మొత్తం చదివి, ఆయన వీడియోస్ అన్ని చూడే, అన్ని వీడియోస్ కాకపోయినా కనీసం ఒక 100 వీడియోస్ చూసి ఇలా మాట్లాడుతుంటే నేను ఖచ్చితంగా అట్లానే వాడినాను. సో నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకొని నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ గురువుని ఇట్లా అపకీర్తి పాలు చేస్తున్నావు. నువ్వు టార్గెట్ చేసి మరి ఇట్లా చేస్తున్నావు. సద్గురు వీడియోస్ అన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి వీడియోస్ పెట్టరు. నువ్వు సగం వీడియోసే చూసావు, కొన్ని వీడియోసే చూసావు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని పెట్టు. దిస్ ఈస్ I want to give a clear warning for you, not as a normal being. I want to give a warning to you as a Sadhguru follower. Okay, so please never ever repeat this again. ఓకే, సో నువ్వు కాల్ చేస్తే స్టడీ చేయి. ఆయన బుక్స్ రాశాడు, ఆ బుక్స్ తీసుకొని ఆ బుక్స్ ని బేస్ చేసుకొని మాట్లాడు. అంతే తప్పించి ఇట్లా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి ఇట్లా సద్గురుని తప్పుపట్టాలనో లేకపోతే ఇట్లా చేయాలని మటుకు చేయకు. మాట్లాడొద్దు. బేసిక్స్ లేని వాళ్ళు సనాతన ధర్మాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తారు? భారతదేశంలోనే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ స్ప్రెడ్ చేయడం, అలాంటిది ఫారెన్ లో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఖచ్చితంగా చేయాలి భయ్, ఖచ్చితంగా చేయాలి. భక్తి అనేది కేవలం భారతదేశం వాళ్ళకి కావాలని చెప్పేసి ఎవరు చెప్పారు? పూర్వము రాజులు ఇండియా నుంచి పిలిపించుకొని మరి కొంతమంది యోగుల్ని కానీ లేకపోతే కొంతమంది జ్ఞానులు కానీ పిలిపించుకొని మరి వాళ్ళు వాళ్ళ దేశంలో జనాల్ని ఉద్ధరించారు. అది సో ఇఫ్ యు రీడ్ హిస్టరీ యు విల్ అండర్స్టాండ్, ఎస్పెషల్లీ ఇన్ ద గ్రీస్, ఓకే, అండ్ ఇన్ సిరియా కింగ్స్ యూస్ టు కాల్ వైస్ పీపుల్ ఫ్రమ్ ఇండియా and they used to learn philosophies from India and they used to implement it in the society. Okay, so ఇది తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు.